తండ్రిని ఇలా ఆరాధించడానికి ఈ మంచి తరుణాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, కుటుంబంలో జరుగుతున్నటువంటి ఎన్నో బాధ కలిగించే విషయాలు కానివ్వండి, బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి చూడకపోతే మనకు జవాబు దొరకదు. మనం జీవిస్తున్న జీవితం ఇంతేనేమో అనుకుని పక్కవారిని చూసి జీవిస్తే మాత్రం నష్టపోక తప్పదు. మనము జీవిస్తున్న జీవితం మనకు జీవితాలు ఇచ్చిన దేవుడికి సరిపోతుందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని లేదా వెతికి ఆరా తీసి ఎలాగో బ్రతకకపోతే అది వ్యర్థమైన బ్రతుకవుతుందని చెప్పక తప్పదు. మీరు నేడు జరుగుతున్నటువంటి వాటిని బైబిల్ దగ్గరికి ఎలా తీసుకొచ్చి చూడాలో ఒక్కొక్కటి మీ కన్ను దృష్టికి తీసుకొచ్చి చూపిస్తున్నాం. ఇది విని బాగుంది అని వెళ్ళిపోవడానికి కాదు, నువ్వు దిద్దుకొని తిరిగి ఈ కుటుంబంలో ఇలా ఉండాలని. ఈ లోకానికి సంబంధించిన న్యూస్ చూసారా? పేపర్ వస్తుంది, ఇంటికి టీవీల్లో న్యూస్ వస్తుంది. మీరు విన్నారా, చదివారా అని అడగరు, విసిరి ఆడబారణంకి వెళ్ళిపోతారు. కానీ బైబిల్ అలా కాదు. నువ్వు చదివింది అలాగూ ఉన్నదా, లేదా వారు చెప్పింది అలాగూ ఉన్నదా లేదా అని ప్రతిదినము చూసుకుంటే కానీ నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోలేవు. ఇది ఎంత వాస్తవమో, నేడు నువ్వు కలిగి ఉన్నటువంటి ఈ జీవితము దేవుడు కోరుకున్నట్టు ఉందా లేదా అని నువ్వు బేరీజు వేసుకోకపోతే తీర్పు దినం ముందు ఒట్టి చేతులతో నువ్వు నిలబడవలసిన అవసరం ఉంది. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఆరాధనకు ఏదో వచ్చాము పోయాము అనుకోకుండా ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో అందుకు ప్రతిఫలాన్ని పొందేలా ప్రతి ఒక్కరూ ఆలోచించి జీవితాలను కట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. స్కూల్కి వెళ్తే ఏదో నేర్చుకోరావాలి, అలాగే సంఘానికి రాగలిగినప్పుడు ఇందులో నువ్వు ఏదో గైకొనాలి. అది దేవుడు ఆశించుతున్నది. దేవుడు ఈ ప్రకృతిని అంతా కలుగజేసి వాటిని కేవలం అనుభవించే శక్తిని మాత్రం ఇవ్వక వాటిని చూసి వాటి ద్వారా పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని కూడా మనకి ఇచ్చారు. కాబట్టి ఎంతోమంది దాన్ని తీసుకొని తన జీవితాల్లో ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని తీసుకోకుండానే తమ జీవితాల్లో వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక ఈరోజు ప్రపంచంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ మీరు పరిశీలించారు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అయిపోతుంది అని, పెద్ద కుటుంబంలో ఉంటే చింతలు ఉంటుందని. కానీ దేవుడు కావాలనుకున్నది, దేవుడు కోరుకున్నది చిన్న కుటుంబాలు కాదు. చిన్న కుటుంబంగా ఉన్న ఆ పరలోకమందున కుటుంబాన్ని ఓ పెద్ద కుటుంబంగా చేసుకుని చూడాలి, అందులో నివసించాలి, సంచరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక అన్న సంగతిని కూడా ఎన్నో వారాలుగా మీరు వింటున్నారు. అందులో నుంచి వచ్చిన వారు మనము తిరిగి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఆ కుటుంబంలోకి వెళ్ళడానికి మనం భూమి మీద చిన్న చిన్న కుటుంబాలుగా ఒకరి నుండి ఇంకొకరు ఇలా పుట్టుకొచ్చి ఒక కుటుంబంగా ఉండవలసిన వారందరినీ అపవాది చిన్నాభిన్నం చేసేసాడన్న సంగతి మీకు తెలుసు. చూడు, భూమి మీద ఉన్న వారందరూ ఒక కుటుంబంలాగా ఉన్నారా? ఒక కుటుంబం అంటే ఒకే ఇల్లు ఉందని కదా దాని అర్థం. ఒకే ఆలోచనతో ఉన్నారా? ఒకే ఏలుబడి కింద ఉన్నారా? ఒకే తండ్రి కింద ఉన్నారని అంటే అదే లేదు. కాబట్టి అయితే చిన్న కుటుంబాలు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారికి తండ్రి వేరేగా ఉన్నారు, వారి ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మరి దేవుడు కోరుకున్న కుటుంబంలాగా లేదు. ఒక సంఘాన్ని ప్రారంభించిన తర్వాత ఆ సంఘంలో ఒకే నిర్ణయం ఉండాలి, ఒకే ఆలోచనలు ఉండాలి, ఒకే తండ్రి ఉండాలి అని దేవుడు ఉద్ఘాటించి చెప్పడం గల కారణం, ఈరోజు లోకమందున కుటుంబాలు అలా లేవు. లోకమందున కుటుంబాలకు తండ్రులు వేరు. కానీ దేవుడు కట్టుకున్నటువంటి మరి సంఘమనే కుటుంబానికి తండ్రిని దేవుడు మాత్రం ఒకడే. కాబట్టి ఆయన ఆలోచన మేరకు మనం నడుచుకోవాలని చెప్పి ఈ చిన్నగా చిరిగిపోయిన కుటుంబాలన్నిటినీ ఓ పెద్ద కుటుంబంగా కట్టుకోవడానికి ఇష్టపడిందే దేవుని సంఘం. కాబట్టి ఆ కుటుంబంలోకి మీరు ఎంటర్ అయ్యారు, తెలుసో తెలియకో ఏమండి ఎంటర్ అయిపోయారు.
ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఏమయ్యారంటే ఏదో అందరూ బాప్తిసం పొందుతున్నారు సంఘానికి వెళ్ళడానికి, నేను బాప్తిసం పొందాను కొంతమంది వస్తున్నారు. కొంతమంది బాప్తిసం ఎందుకు పొందారో తెలుసుకొని తద్వారా దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాలి ఈ కుటుంబంలో అనుకున్నాడో వాటి కొరకు పట్టించే ప్రయత్నంలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇంకా కుటుంబానికి రావడానికి కూడా ఆలోచించలేదు. ఆ కుటుంబాలు సరిపోయిద్ది, దేవుడు మాకు తోడుంటే చాలు, మా కష్టాల్లో ఏమండి మేలు చేస్తే చాలు అని దేవుని మేలు కొరకు మాత్రం ఫోటోలో ఉంచుకున్న వారు కూడా లేకపోలేదు. వారి జీవితం ఎంతవరకు ఆలోచించలేదు. ఒకరోజు నేను చనిపోబోతున్నాను అని, కానీ చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఈ కుటుంబం లేకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఒకసారి చూడు, ఆలోపు చూసుకుందాంలేని కొంతమంది ధైర్యం. కానీ చచ్చిపోయిన వారు ఒకసారి మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, తిరిగి రాని లోకానికి దేవునికి దూరం అయిపోతున్నారని ప్రతి ఒక్కరు గుర్తించాలి. చావు రాదని అనుకోమాకండి. ఏమండి దేవుడు రాత్రి ఎంత కోపం వచ్చిందో మీకు తెలుసు. ఏమండి ఆ విపరీతమైన గాలి, ఇప్పటికీ దేవునికి ప్రపంచం మీద శాంతి కనబడటం లేదండి. ఇప్పటికీ భూకంపం ఆగటమే లేదు. మీరు న్యూస్లో చూసే ఉంటారనుకుంటాను. ఏమండి ఇప్పటికీ ఆగలేదు. ఆ సరిపడే ప్రాంతాలన్నింటిలో అక్కడక్కడ భూకంపం కంటిన్యూ అవుతూనే ఉంది. 10,000 మందికి పైచిలకే లెక్కల్లో తేలుతూ ఉన్న భూకంపం ఆగలేదనంటే దేవుని యొక్క కోపం ఎంత రౌద్రంగా మనుషుల మీదకి వస్తుందో మీరు చూడాలి. మా ఊరికి రాదనుకుంటున్నారా? ఎక్కడో నేపాల్లో కదా ఇండియాకి వచ్చింది అనుకుంటున్నారా? ఇండియాకి కూడా వచ్చింది. ఇండియాకే అనుకున్నారా? మా దేశానికి రాలేదు, మా రాష్ట్రానికి రాలేదు అనుకుంటున్నామేమో. నీ రాష్ట్రానికి కూడా వచ్చింది. జిల్లాకు కాదనుకుంటావో, మండలానికి కాదనో, పక్క ఇంటికి కాదు వచ్చింది అనుకుంటావేమో. లేదు, ఖచ్చితంగా రాత్రికి వస్తే నీ గతి ఏంటో ఒకసారి చూడు. ఆలోచించకుండా ఇంకా చిన్న కుటుంబంలో నేను మిగిలిపోతే చిన్న కుటుంబాలకి నాయకుడు ఎవరినైనా అపవాది వాడి దగ్గరికి చేరిపోతారు. పెద్ద కుమారుడు పెద్ద కుటుంబంగా ఉండాలని కోరుకున్న తండ్రిని దేవునికి కుటుంబంగా ఉండాలంటే భూమి మీద కట్టినటువంటి ఆ సంఘం అనే కుటుంబంలో మీరందరూ చేరాలి. ఆ కుటుంబంలో చేరుకొని కొంచెం కొంచెంగా క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చుకోవడానికే ప్రతి దినపు ఆయుష్కాలం, ప్రతి ఆదివారపు ఆరాధన. ఇక్కడ వచ్చి ఏం మార్చుకోబోయాం మనం? ఏం మారేటట్టే కనబడలేదండి. మనం మార్చుకున్నట్టే కనబడతాం. మార్చుకోలేని స్థితి లోకానికి వెళ్ళిపోతే. అవును, దేవునికిలాగా నీతిగా న్యాయంగా ఉండాలనుకుంటాం, కానీ లోకానికి వెళ్ళిన తర్వాత నేను ఉండేయటం లేదు. ఎంత సంఘానికి అనగా కుటుంబానికి ఎంత దూరంగా ఉంటున్నావో అంత చెడు లక్షణాలు అధికంగా అలుముకుంటున్నాయి. ఎంత ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుతావో అనగా దేవునికి కుటుంబంలో గడుపుతావో అంత ప్రేమ లేదా అంత క్రీస్తు యొక్క సారూప్యతను పెంచుకునే అవకాశం ఉంది. మనకి ఇది తక్కువ, అది ఎక్కువ. అనగా లోకంలో ఉండడం ఎక్కువ, దేవుని కుటుంబంలో ఉండడం తక్కువ. అందుకే మనమందరం ఎంత జాగ్రత్త కలిగిన వారే నేర్చుకోవాలో వీటన్నిటిని మీకు కన్నులెదురుగా పెడుతున్నాం. అలాగే ఈరోజు మనం ఆలోచిస్తున్నది ఒక అన్న తమ్ముడు, సహోదరుడు ఏ విధంగా ఉండాలి. వాళ్ళకి ఈరోజు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? దేవుడు ఎట్టేటి సహోదరులను కోరుకున్నారు? ఇట్టాటి సహోదరులనా, లేదా దేవుడు కోరుకున్నటువంటి సహోదరులు ఎలా ఉంటారు అన్నది ఈరోజు పరిష్కారంగా బైబిల్ తెరిచి మనం ఆలోచించడం ప్రేమైన వాళ్ళారా. తండ్రిని దేవుడు కోరుకున్న సహోదరత్వాన్ని ఈరోజు భూమి మీద మనం చూడలేకపోతున్నాం. ఓ మంచి అన్న, ఓ మంచి తమ్ముడు ఎలాగ ఉండాలి? ఎవరిని చూసి ఓ మంచి అన్న, ఎవరిని చూసి ఓ మంచి తమ్ముడని ఈరోజు మనం పాఠం నేర్చుకోలేకపోతున్నాం. చూడు అని చూపించేదానికి ఒక అన్న, ఒక తమ్ముడు చూపించడానికి కనబడటం లేదు ప్రియమైన వాళ్ళరా. ఏమండి, ఒక అన్న ఒక తమ్ముడు లేకపోతే ఏమి అని అనుకుంటున్నారేమో. ఒక అన్న ఒక తమ్ముడు లేకపోతే నువ్వు అక్కడ ఉండలేవు అన్న, నువ్వు అక్కడ ఉండలేవు తెలియదు తమ్ముళ్ళు. అక్కడ నువ్వు ఉండాలి అని అంటే ఇక నువ్వు అన్న ఒక తమ్ముడితో నువ్వు ఉంటేనే. ఆయన ఏం చెప్పేది నేనేం ఉండేది అనుకున్నారంటే మీ ఇష్టం. అది ఖచ్చితంగా ఇది నువ్వు ఫాలో కాకపోతే నువ్వు అందుండి ఏడ్చేవాడివి అయిపోతావు. కాబట్టి మీరు బైబిల్ పరిశీలన దృక్పథంతో చూస్తే ఆ కుటుంబంలో ఒక సహోదరుడు ఎలా ఉండాలి, ఒక అన్న తమ్ముడు ఎలా ఉండాలి. ఈరోజు అన్న తమ్ములు బతుకుతున్నారే ఇదేనా? ఒకసారి చూడండి, అన్నదమ్ములు కలిగిన సహోదరుడు అన్న తమ్ముడు ఎలా ఉంటున్నారో ఒకసారి చూడండి.
ఎంతవరకు అన్నదమ్ములుగా ఉన్నారో చూడండి. వాళ్ళేమో ఒక్కటిగా ఉండాలని, ఒకే ఆలోచనల మీద ఉండాలని, ఒకే విధంగా ప్రవర్తించాలని తల్లిదండ్రులు కోరుకొని పెంచారు. అవునా? ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములకి బట్టలు వేరే వేరే కుడతారయ్యా? లేదు, ఒకే బట్టలు, ఒకే రకమైన బట్టలు, ఒకే కలర్ బట్టలు. ఏమండి? బూట్లు కూడా ఒకే రకంగా ఉండాలి. అవునా కదా? ఇల్లులు కూడా చూడండి, ఇల్లులు కూడా అలాగే కట్టారు. తమ్ముడికి అట్టాటి ఇల్లు, అన్నకు కూడా అట్టాటి ఇల్లే. ఏమండి? పెళ్ళి వాడికి మండపం చేస్తే వీడికి కూడా మండపంలో చేయాలి. చూసారా? ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్పగా చేసుకుంటూ మరి పెద్ద దశకు తీసుకొచ్చే లోపు ఓ అన్నదమ్ముడికి ఎందుకు మిగలలేకపోతున్నారు? చూడకుండా ఉండిపోవాలనుకుంటున్నారు. అన్నను చూడకుండా ఉండాలి, తమ్మును చూడకుండా ఉండాలి అనేటువంటి దృక్పథంలోకి జారిపోతున్నారు. ఇదేనా కోరుకున్న ఒక అన్న యొక్క గుణలక్షణాలు? దేవుడు కోరుకున్న ఎదురు చూస్తున్నది ఇందుకేనా ఇటాడి తమ్ముడుగా ఉండడానికి? ఓ మంచి తమ్ముడుగా ఉన్నావా చూడు నువ్వు. ఓ మంచి తమ్ముడు అంటే ఎట్లుంటుంది సార్ అని అడిగాడు ఒక ఆయన. డిస్కస్ చేస్తూ ఉంటే, ఓ మంచి తమ్ముడుగా ఉన్నామంటే మంచి తమ్ముడు ఎట్టుండాలి సార్ అన్నాడు. మంచి తమ్ముడు ఎట్టుండాలంటే ఇంతవరకు సమాజం వారికి నేర్పించలేదన్నమాట. ఓ మంచి తమ్ముడు ఎలా ఉండాలి, ఓ మంచి అన్న ఎలా ఉండాలి అని ఇంతవరకు లోకంలో ఎవరికి నేర్పించలేదు. ప్రేమైన వాళ్ళరా, అన్న అంటే ఏందైనా ముందు పుట్టాడు కాబట్టి పెళ్ళి అయ్యేంతవరకే అన్న. పెళ్ళి అయిందంటే వదినతో పాటు వేరే కుటుంబానికి వెళ్ళిపోతాడు. అప్పుడు తమ్ముడు లేడు, అన్న లేడు, చూసుకునే ఆ మమకారం లేదు. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లమ్స్? నేడు కూడా దేవుడు ఎదురు చూస్తుంది అట్లాంటి కుటుంబమేనా? అన్నిళ్ళకి తమ్ముళ్ళకి మధ్య గోడ. వాళ్ళు వీళ్ళు చూడకూడదు, వీళ్ళు వాళ్ళని చూడకూడదు. వాడి కాకి వీడి ఇంటి మీద రాకూడదు, కాకి కూడా రాకూడదట. ఈడి కాకి వాడి ఇంటి మీద రాకూడదు. ఇద్దటి అన్నలండి కోరుకున్నది దేవుడు. ఎటాటి తమ్ముడిని, ఎటాటి అన్నను కోరుకున్నది తెలుసా? అసలు సహోదరుడు అంటే అర్థమైనా? తెలుగు సహోదరుడు, సహ ప్లస్ ఉదరుడు అండి. సహ ప్లస్ ఉదరుడు సహోదరుడు, తోడబుట్టినవాడు అని. ఉదరుడు అంటే ఏదైనా పొట్ట. ఒక్క పొట్టలో నుంచి వచ్చిన వారమనేమ్మా. ఒక్క పొట్టలో వచ్చినట్టే కొనబడతారు నాయన. ఇప్పుడు అన్నదమ్ముల్లో పొట్టని తిడుతున్నారు. ఎందుకు కన్నావే ఇట్ట నన్ను? దరిద్రంగా ఉందండి. ఒక ఉదరము నుంచి వచ్చిన వారం, ఒక గర్భవాసం నుంచి వచ్చిన ఓ అన్నదమ్ములు అలాగే ఉన్నారా? ఒకసారి చూడండి. దేవుడు కోరుకుంది ఇట్టటి అన్నలనా అండి? దేవుడు కోరుకుంది ఇట్టటి తమ్ములనా? ఏమండి? తమ్ముడిని అన్న కొట్టకూడదా? కొట్టాడంటే ఇంకంత లేదు, తమ్ముడు లేదు, అన్న లేడు. ఒక్క 10,000 రూపాయలు ఎక్కువగా తమ్ముడికి ఇచ్చేసి లేదా అన్నకి ఇచ్చేసారంటే ఇంక తమ్ముడు ఒప్పుకోవట్లేదు. సరిగ్గా పంచు దేన్ని భాగాలను. అలా సరిగ్గా పంచుకోలేదని అలిగిపోతున్న వారు బోర్డు మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఆస్తి కోసం, ఆఫ్టర్ ఆల్ తిండి కోసం, ఆఫ్టర్ ఆల్ చూదురు ఎటాటి అన్నలు ఉన్నారు. బైబిల్లో కూడా చూపిస్తాను. చూడండి, వీటన్నిటిని మీరు చూస్తుంటే ఇట్టాటి కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆయన కలలు కన్నా కుటుంబం వేరండి. అవండి ఈ పాఠం చెప్తూ ఉంటే ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు, అన్న ఏంది, తమ్ముడు ఏంది, తండ్రి ఏంది, ఎక్కడుంది బైబిల్లో? ఏందండి మొత్తం విశ్వాసం అంతా పాతేసేలా మాట్లాడేశారు మీరు. ఏమండి? ఆడ అన్న లేదు, తండ్రి లేదు, కుమారులు లేదు, వరుసలు ఉన్నాయి. ఎక్కడ వరుస ఉందా? తండ్రి కొడుకు ఉందా? లేదని ఉండుగా. ఆడొచ్చినప్పుడు ఎంతమందికి భార్యలు ఉంటారు వీళ్ళు? ఈ భార్య ఎంతమందికి ఈమె భార్యగా ఉంటుంది? ఎవరు భార్య కరెక్ట్గా చెప్పు. 5గురిని పెళ్లి చేసుకుంది తెలుసా? మొదట 7గురిని. ఒక ఆయన్ని, పెద్ద ఆయన్ని పెళ్లి చేసుకుంది, చచ్చిపోయింది. బంధుధర్మం జరిపించి 2వ చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. 3వ చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. 4 ఇట్లా 7 వారు చేసుకున్నారు. పరిచయాలు వచ్చి కూర్చొని, అబ్బా యేసయ్యా ఇది ఎవరికి అని అడిగారు. అక్కడ ఆయన ఏమనేసాడు అన్న? అసలు కనపడరు కదా అంటే. మరి ఇది ఇట్లా అడిగాడండి నన్ను. మరి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? నువ్వేందయ్యా కుటుంబం అంటున్నావు, నువ్వేందో ఆ తండ్రి అంటున్నావు, నువ్వేందో పెద్దన్న అంటున్నావు. పెద్దన్న అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు చిన్న కుమారుడు అండి అని అంటే, అమ్మా ఏమండి చెప్పండి మరి అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నమాట? అసలు సంకల్పం ఏంటి?
అసలు మిమ్మల్ని పుట్టించే అవసరం ఆయనకేంటి, ఈ లోకాలను కలగజేసే అవసరం ఆయనకేంటి అని వాడి మదిలో అంత పెట్టలేదు. నాకంటే పండిన వాళ్ళ ఉన్నాడు, పెద్దవాళ్ళ ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఏమర్థమైందండి వీళ్ళకి? ఎందుకనంటే ఓ అన్న మమకారం. ఈరోజు భూమి మీద నువ్వు ఏదైతే నమూనా కలిగి ఉన్నావన్నీ పరలోకం నుంచి వచ్చిందే బిడ్డ. ఏదైనా నువ్వు కలిగి ఉన్నావు అని అంటే అది కొత్తది కాదు, అది ఆల్రెడీ మేక్ ఇన్ హెవెన్. ఆడ మేడే ఈడ కిందకు వచ్చింది. ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉండాలనుకుంటున్నావో, ఏ నియమ నిబంధనలను కలిగి ఉండాలి అనుకున్నావంటే అది అక్కడి నుంచే రావాలి. పరలోకమందు కుటుంబం ఉందంటే కుటుంబంలో అన్నదమ్ములు ఉండరు నాన్న. కుటుంబం అన్నప్పుడు అందులో తండ్రి ఉన్నాడు నాన్న. అది ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన కుటుంబాన్ని ఆయన కోరుకున్నది. చూడండి, అర్థమే కాదండి దేవుని మనసులో. ఎందుకనంటే ముందు చెప్పాల్సిన విషయాన్ని ముందు చెప్పట్లేదు ఈ బోధకులు. ఒక విశ్వాసికి ముందుగా చెప్పవలసిన పాఠం ఏదో అది ముందు చెప్పట్లేదు నాన్న. దరిద్రం, రోగం పోవాలి, రోగం పోవాలి, రోగం పోవాలని వాళ్ళు అరవడం. రోగం పోయిద్ది కదా, రోగానికి సహాయపడుతున్నాడు బోధకుడు అని చెప్పి వీళ్ళు బోధకులను ప్రిపేర్ చేసుకోవడం. వీడు ఉదయాన్నే రావడం, ప్రార్థన చేయడం, ఏదైనా దయాన్ని వెళ్ళగొట్టి వెళ్ళిపోవడం, ఫీజు తీసుకొనేసి మరలా దయ్యం పోలా, మరలా వచ్చేసి మళ్ళీ పిలుస్తూ ఉంది, మరలా పోలేదట, మళ్ళీ రావాలి, మళ్ళీ 1000 రూపాయలు ఫీజు, మళ్ళా దరిమేయి. ఏంటి ఇందుకే జరిగిపోయిందండి. వీడు డాక్టరా లేకపోతే పరలోకం నడిపించే ఓ బోధకుడా? చెప్పండి అన్న. నేడు బోధకులు అనబడిన వారు డాక్టర్లు పనిచేయడానికి వచ్చారా, ఒక పాపిని మార్చి పరలోకానికి పంపించడానికి వచ్చారా? చెప్పండి, ఏది కష్టం ఒకసారి చెప్పండి ప్రియమైన వాళ్ళారా. ఏది కష్టం చెప్పండి, బోధకునికి ఏది కష్టం? ఏటి బోధకులు ఉన్నారే అట్టే ఉండాలని కోరుకుంటారు మన వాళ్ళు కూడా. వాక్యాన్ని తెలుసుకున్న వారు కూడా అలాగే ఫీల్ అయితే ఎలా చెప్పినైనా ఆ దృక్పథమే మారిపోవాలి, మీ మనసులు మారిపోవాలి. అందుకే వాక్యం మీరు నేర్చుకోవాలని చెప్పేది. వాడు బోధకుడు 24 గంటలు అనారోగ్యంగా ఉండి ఇంటికాడ కూర్చున్నాడట. ఈ బోధకుడు అస్సలు ఆడొస్తాడు మా ఇంటికాడికి. ఇట్ట ఆలోచిస్తున్నారండి. బోధకుడు నీ రోగాన్ని తీసేయాలా, బోధకుడు నీ పాపాన్ని తీసేయాలా? ఒక పాపాన్ని తీసేసేయడానికి బోధకునికి ఎంత పడుతుందో తెలుసా? రోగాలు తీసుకోవడానికి ఎంత కష్టం పడుతుందో పరిస్థితి చెప్పు. ఒక ప్రార్థన చేసే పోయిద్ది, లేనా ఇంటికి కొండకు కట్టినట్టు లాగుతాడు. అయిపోయిందో బాగా ఫీజు, వాడికి పండగ. ఉదయం కల్లా ఒకవేళ కర్మగాలేదు తెగిపోయింది అనుకో, ఏమండి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగా తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే మా పాస్టర్కి ఎంత ప్రేమ అనుకుంటున్నారు. రోగం తీసేసినందుక. నీ పాపాన్ని తీసేదానికి పాస్టర్కి ఎంత కష్టమో తెలుసా? ఏమండి, నీ పాపాలు పోవడానికి, నీకు వచ్చి వాక్యం ఒప్పించడానికి, అసలు నిన్ను నమ్మించడానికి ఎంత కాలం పడుతుందో తెలుసా? ఎవ్వరు ఆలోచించరు. అందుకే పౌలు గారు అన్నారు, అది తీరనటువంటి రుణం అన్నాడు. నువ్వు ఇచ్చే డబ్బు వెంటనే తీరిపోగలదు, మళ్ళీ అప్పు తీర్చుకోగలం. కానీ నీ పాపం నుండి రక్షించిన దానికి ఉంది చూసావా, నువ్వు చనిపోయేంత వరకు రుణస్థుడివే నీ బోధకుడికి. అట్టి బోధకుని కలిగి ఉన్నావా? అట్టి కుమారత్వాన్ని కలిగి ఉన్నామా? ఒక్కసారి చూడండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు జనం అంతా ఇష్టపడేది వీళ్ళనే అండి. ఇష్టపడకపోతే పోనివ్వండి, రాకపోయినా పర్వాలేదు, వచ్చిన వాడికి ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు నేర్పించి పరలోకం వైపు నడిపించాల్సిందే. ఎందుకు నిన్ను గురించి ఎందుకు వీడికి నరకానికి వెళ్ళడం? నిన్ను గురించి ఎందుకండి కుటుంబాన్ని గురించి చెప్పకపోవడం? కుటుంబాన్ని గురించి చెప్పు అని అడిగిన నాదుడు లేడు. అసలు దేవునికి నేను ఎందుకు పుట్టాను, నేను కావాలి అని అంటున్నారు. ఎందుకు కావాలి నేనని ఒకరు అడగలేదు. ఆ ప్రశ్న ఆ రోజు అడిగి ఉంటే ఈరోజు ఈ నటన కలిగించే బోధకులు ఎక్కువ మంది ఉండేవారు కాదు ప్రియమైన వాళ్ళరా. ఏమండి, రా నా మీటింగ్కి, దయ్యాలు ఎంతమంది పోతాయి, ఎన్ని దయ్యాలు పోతాయి చూడన్నాడు. అదే చెప్పాల్సిందాడు. రా నా మీటింగ్కి ఎంతమంది పాపులు ఒక్కసారిగా మారుతారో, ఒక్క పాపి మారని 1000 మందిలో అని అన్నాడు నాయన. అనే బోధకులు లేదు అంటే. అందుకని మీరు ఆలోచించండి, దేవుడు కోరుకున్న కుటుంబాన్ని ముందు చెప్పయ్యా. ఏంటంటే దేవునికి 3 లోకాలు కలగక మునుపు తను ఒంటరిగా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు. ఒంటరిగా ఉన్న దేవునికి కలిగిన మొట్టమొదటి ఆలోచన ఏంటన్నా, ఒక్కడిగా ఉండకూడదు, నేను అనేకులతో ఉండాలి. ఇది దేవునికి ఆలోచన. ఆత్మలో, దేహంలో కాదు. 3 లోకాలు లేనప్పుడు దేవుడు మహా తేజస్సు అయిన వాడై నిండి ఉన్నప్పుడు ఆయన మదిలో పుట్టిన కోరిక, నేను ఒంటరిగా ఉండకూడదు. అయ్యా 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు దయచేసి వినండి, ఖచ్చితంగా మీరు వినాలి. ఇది మీరు మొదటి నేర్చుకోవాల్సిన పాఠం. ఈ రోగాలు పోతాయమ్మా,
ప్రార్థన చేసినా పోద్ది, ప్రార్థన చేయకపోయినా పోద్ది. ప్రార్థన చేస్తేనే పోతుంది అని అంటే మరి హిందువులకు రోగాలని అట్టే ఉండాలా? అది పోతున్నాయి అమ్మా. ఒక్కసారి వినరా, నమ్మరా అసలు ఈ మాట? దీనిగా పట్టుకుని ఏడాలరా, భద్రంగా పట్టుకుని ఏలాడతారండి. రోగాలు మీకు వచ్చేది ఎందుకు తెలుసా? నీళ్ళు మీకు ఇవ్వకపోవడం ఎందుకు తెలుసా? వర్షాన్ని మీకు కురియకపోవడం ఎందుకు తెలుసా? చిన్న బైబిల్ క్లాస్లో వినలేదా? ఒక పట్టణపు వారికి వర్షాన్ని కురిపించి మరొక పట్టణం వారికి నేను వర్షాన్ని కురిపించకపోవడం గల కారణం నా తట్టు తిరుగుదురని, నన్ను వెతుకుదురని ఆయన చేశానంటున్నాడు. ఇప్పుడు రోగం ఇచ్చింది ఎందుకో? శ్రమలు ఇచ్చింది ఎందుకు? వ్యాధులు ఇచ్చింది ఎందుకు? మీ శ్రమల వెనుక ఏముందంట? ఆయన పెద్ద ఆదరణ ఉండినే. ఆయన ఎట్టంటుంటే అదే వద్దనంటే అంటే శ్రమే వద్దంటే నీకు ఆదరణ అంటే వస్తుంది చెప్పు. శ్రమ వస్తే ఆదరణ, రోగం వస్తే దేవుడు, కష్టాలు వస్తే దేవుడు. కష్టం రానివాడు దేవుడిని ఆరాధించడు, దేవుని మొక్కడు, చర్చికి రాడు. నేను ఏ విధంగానైనా తన బిడ్డగా చేసుకోవాలి, ఎందుకంటే పుట్టింది నువ్వు. అందుకని దేవుడు ఒక్క నుంచి చెప్తున్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఏం కావాలంటేనా? అనేక మంది పిల్లలు కావాలయ్యా. అనేక మంది, ఒకరిద్దరా? అనేక మంది పిల్లలు కావాలి. చెప్పి 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 ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు కూడా ఉన్నారు అనేనా? అంత చెప్పినా ఇంతవరకు అర్థమైందని మళ్ళీ ప్రశ్న ఇస్తే ఒకరోజు చెప్పరు. చెప్పు మరి అని అంటే చెప్పరు. అనేక మంది పిల్లలు కావాలి, అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాదు. నా వరాదు అన్నట్టు ఏమనండి ఇది? తెలిసిపోయినట్టే కనబడతారు, మళ్ళీ తెలియదండి. తండ్రి అయిన దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు 3 లోకాలు కలగక మునుపు 3 లోకాలు కలగడానికి కారణం ఇదే. నాకు అనేక మంది పిల్లలు కావాలి అని అంటే అక్కడ వస్తుందా అంటే నీడు ఏం చెప్పాలి చెప్పండి? సంకల్పమే అది. తను లాంటి వారు కావాలి, అది దేవుడు కోరుకున్నది. అందుకే ఒంటరిగా ఉన్న దేవుడు తను లాంటి వారిని చేసుకోవడానికి మొట్టమొదట కన్నదే లేదా మొట్టమొదట పుట్టించుకున్నది ఎవరినైనా? యేసుక్రీస్తునయ్యా. యేసుక్రీస్తు పుట్టాడు. ఆ తర్వాత ఏమో అవునా, అటు తర్వాత పరిశుద్ధాత్ముడు పుట్టాడు. అటు తర్వాత దేవదూతలను పుట్టించాడు. అటు తర్వాత పరలోకము పుట్టిపోయింది వాళ్ళు ఉండడానికి. అటు తర్వాత భూలోకం పుట్టింది. భూలోకంలో ఎవరు పుట్టారు? ఆదాము నుంచి ఎవరు పుట్టారు? ఏమండి, ఇక 700 కోట్ల జనం అండి. ఒక్కసారి చూడండి, ఇంతమంది పుట్టడానికి గల కారణం ఆయనకేం కావాలని? ఇది నెరవేరడాలి. ఆయనకు అనేక మంది పిల్లలు కావాలని నెరవేరడానికి ఇవన్నీ చేసింది. ఇప్పుడు ప్రశ్న ఏదంటే, దేవుడు కోరుకున్న అనేక మంది పిల్లలు అయితే అనేక మంది పిల్లలకి ఏమవుతారు? అదన్న పాయింట్ అర్థమైందండి. అనేక మంది పిల్లలు కావాలంట అంటే అనేక మంది పిల్లలకి ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. మరి పిల్లలందరూ ఏమవుతారు? కుమారులు అవుతారు. ఇప్పుడు కుమారులకి ఏమవుతారు? ఇది నా పాఠం. సహోదరులు అవుతారు. సహోదరులు, ఒక్క గర్భవాసులు, ఒక్క ఆత్మ నుండి వచ్చిన వారము, తరతరములు నీవే నివాస స్థలంలో ఉన్నవారము. ఒక్కసారిగా బయట వచ్చాము. తగు కాలంలో తగు విధంగా అందరం బయటకు వచ్చాం. వచ్చిన వారందరూ ఒక ఉదరం నుంచి వచ్చిన వారమే. ఒక ఉదరం నుంచి వచ్చిన వారందరి పేరేంటైనా సహోదరులు. మనము ఏమంటే ఇదే దృక్పథం లేకపోతే దేవునికి ఇంకెందుకు చెప్పు నువ్వు? అందుకే మొట్టమొదట పుట్టిన ఆయన ఎవరైనా మొట్టమొదటి పుట్టింది యేసుక్రీస్తు వారు. పుట్టి తాను ఒంటరిగా ఉండడం మంచిది కదట. అనా తాను లాంటి వారు ఒకసారి పుట్టించి కొడుకంటే ఎట్టుండాలని కొన్ని యుగాలు చూసినట్టుంది. నేనేమో గడగడ చెప్పేశాను. ఈ జరిగిన కార్యక్రమం యుగాలు తత్వమేనా? ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము దగ్గర ఉంది పుస్తకాలు. కానీ జరిగినది అధ్యాయాలకి వెళితే కాలాలు కనబడతాయి. ప్రియమైన వాళ్ళరా, మీకు చెప్పాలంటే గంటలు చెప్పాలి. మళ్ళీ నాకు ఆడ సిగ్నల్, మళ్ళీ మిమ్మల్ని చూసుకోవాలా, కింద వింటం లేదు, కూర్చోవాలా. ఇవన్నీ చూసారా ఒకసారి ఎంత కష్టమో? ఒక అధ్యాయానికి ఎంత కాలాలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళరా, తండ్రి అయిన దేవునికి కావాల్సిన ఆ కార్యక్రమాన్ని ఒక్కసారి మనం చేసి చూపించట్లేదా? పిల్లలు చేసిందే మళ్ళీ వెంటనే చేసి చూస్తారు. ఇక్కడ ఇది ఎట్లుంది పాట, అక్కడ పోయి 10 మందిలో పాడాలంటే ముందు ఏం చేయాలా? ముందు పాడి చూపించు, ముందు పాడుకో ఎలా ఉంటుందో. పిల్లలు ఇక్కడ వచ్చేసి గడగడ ఎట్ట చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు తెలుసా? మిమ్మల్ని చూస్తే
నోరే రాదు. ఇక్కడ రండి మరి ఎవరన్నా, 3 ఫ్లోర్లు ఉన్నాయి, ఇక్కడ రండి, కాసేపు ఒక గంట సేపు మాట్లాడుతున్నారు రండి. రారే మరి పిల్లలే, వాళ్ళు రావాలిగా. ఎంత ప్రిపరేషన్ ఉందో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఏమండి, మరి తండ్రి అయిన దేవుడు తనకు కావలసిన కొడుకుని అటు కూర్చోబెట్టేసి చూస్తే ఆ కొడుకు ఎట్టుండాలో ముందు శాంపిల్ చూశాడు. ఆ కొడుకు ఎట్టున్నారో తెలుసా? వదిలే పెట్టి ఉండకూడదు అనుకున్నట్టు కనపడ్డాడు. అటండి వదలకూడదు. మనం కూడా చూస్తూ ఉంటాం మన పిల్లలను, వాళ్ళు చేస్తున్న పనులను చూసి అబ్బా వదిలిపెట్ట వెళ్ళపడదు. ఏమండి, వాళ్ళు చేసే పనులు చూసి ఊరు వెళ్తున్నాము అనుకో, ఇంకా 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 మరిచిపోలేము. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అంటే మాత్ర వేసి ఇట నీళ్ళు పోసుకొని మనం వాళ్ళకి దిగదని మనం చేస్తే మనకు చేసేదానికి ఎట్టుంటుందా? ఏమండి, నీకు కావాల్సిన వసతులన్నిటిని టక్క నువ్వు చేసుకునే పనులన్నీ నీ బిడ్డలు చేసేస్తుంటే ఎట్టుంటుందంటే వదిలిపెట్టి ఉండకూడదు, ఆగిపోదామా అనిపించాలి. ఇదండి తండ్రి దేవునికి కలిగిన ప్రేమ బిడ్డల మీద. ఆ బిడ్డ ఎట్టాటి బిడ్డ ఉండాలనుకున్నాడంటే యేసుక్రీస్తు, మొట్టమొదటి యేసుక్రీస్తుని చూసి ఎన్ని యుగాలు అయ్యిందో మాత్రం ఆయన అన్ని రాయడానికి బైబిల్ చాలదయా? ఊహించండి, కొంతకాలం ఉంది సార్, ఒంటరిగా ఉన్నట్టు ఏమైనా ఉందంటారా? అట్టని అడిగి అది చెప్పండి, నేను రెఫరెన్స్ చూపిస్తాను. ఎంతకాలం ఉన్నాడా అన్నది మాత్రం రాయలేదు, నేను చెప్పలేను. కానీ ఎంతో కాలం ఉన్నట్టు కనబడుతుంది అక్కడ. ఒకసారి చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక. మంచి పాఠం వినండి అన్న, మీరు మొదట బేసిక్గా వినవలసిన పాఠం, ఒక సహోదరులుగా ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిన పాఠం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఏంటనైనా సమీపింపరాని తేజస్సుల్లో ఆయన మాత్రమే వసించుచు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఎవరైనా ఎవరో మనకు తెలియాలి. ఇప్పుడు దానా అర్థమవుతుందా మీకు? మరలా చదువుదామా? సమీపింపరాని తేజస్సుల్లో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడట. ఎవరైనా, దీన్ని కొంతమంది తండ్రి అని అంటున్నారు, తల పగిలిపోతుంది మా వల్ల కాదయ్యా అని అనేవాళ్ళు ఉన్నారు. దాన్ని చదివేసి మీరైనా చెప్పండి, నేను ఎవరైనా? అవునమ్మా, కొంతమందికి తెలుసు, కొంతమంది కామ్గా ఉన్నారంటే తెలియలే, వాడు నవ్వు రాలేదంటే దానికి అర్థం కాల. 5వ వచనం చదువుతున్నా, 16వ వచనం చదివారు కదా, 14వ వచనం నుంచి చదువుతున్నానన్నా, 14వ వచనం నుంచి చదువు. నేను తిమోతికి పౌలు గారు ఏదో చెప్తున్నారు, ఓకేనా? అందరూ మనసు పెట్టి వినాలి. పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఎవరిని గురించి చెప్తున్నారో మనం బాగా అర్థం చేసుకుంటే అర్థమైపోద్ది. చూద్దాం ఎవరని చెప్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నువ్వంటే ఎవరు? ఇక్కడ తిమోతి. ఎవరు రాశారు? ఎవరికి రాశారు? తిమోతి, నువ్వేం చేస్తావంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనయ్యా అని నీకు ఆజ్ఞాపించుచున్నానని పౌలు గారు ఎవరికి చెప్తున్నారన్నా? ఇది సందర్భం. ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకొస్తున్నాడో ఈయన గైకొనాలి. ఇప్పుడు ఎట్టనంటే శ్రీమంతుడును అద్వితీయుడు అంటే ఏందని అర్థం? మొదటివాడు. వెరీ గుడ్. అద్వితీయుడు అంటే మొదటివాడు, సర్వాధిపతి. ఆ మొదటివాడు ఎట్టాటి వాడు అంటే ఆయన సర్వాధిపతి. మొదటివాడు ఎవరినైనా మొట్టమొదటిగా ఎవరు కలిగజేశారు? ఇప్పుడు ఇక్కడికే అయిపోయింది మీకు, ఓకేనా? మొదటివాడును సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఎవరట? ఆ సర్వాధిపతి ఎట్టున్నాడంట? ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు ఎవరైనా? ఓకేనా? రాజులకు రాజు ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు యెహోవా దేవుడు రాజు కాదా? ఆయన కూడా రాజే. కానీ ఇక్కడ సందర్భం ఎవరి గురించి? క్రీస్తుని గురించి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు. నైనా ప్రభువుని తండ్రిని కూడా ప్రభువుని పిలవచ్చు, యేసుక్రీస్తుని కూడా ప్రభువుని పిలవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ సందర్భం వచ్చే వద్ది యేసుక్రీస్తు. రైట్. ఆ తర్వాత
సమీపింపరాని తేజస్సులో ఈయన ఎక్కడున్నాడట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఇంకా కిందికి ఇక్కడ చదివి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు మందరం. అంతే సచ్చారు. మనుషులలో ఎవరును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఈయనెవరు? అందరూ బోధకులు అయిపోరు, లేకపోతే అదేనా? అది అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ వాక్యాన్ని చదివేసి ఇది తండ్రే అని అన్నారు, ఓకేనా? తండ్రే కదా, ఎవరిని చూడండి. నువ్వు చూసావు క్రీస్తుని ఇక్కడ రాక మునుపు? చూసావరా మీరు యేసుక్రీస్తుని? చూసారా ఎప్పుడైనా? నిన్ను నువ్వు చూసుకున్నావు అసలు? ఎవరిని చూడలేం మనం. ఒకవేళ ఇది తండ్రిదే అనుకుందాం ఈ సందర్భం, యేసుక్రీస్తు కాదు అని. ఇప్పుడు తండ్రినే పెట్టి చదువుదామనైనా మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ట్విస్ట్ రాకూడదు, ఎక్కడ తగులుకోకూడదు. ఆ వాక్యం సరళంగా వెళ్ళిపోవాలా. ఏమా బైబిల్ ఎత్తి చూస్తున్నారని అందరూ దయచేసి 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీరు ఖచ్చితంగా చెప్పాలి. అందుకని జాగ్రత్తగా బైబిల్ మళ్ళీ పరిశీలించండి. ఏమంటున్నారు చూడండి, బైబిల్ ఇప్పండి. తండ్రిని అనుకుందాం. ఇప్పుడు ఇంతసేపు యేసుక్రీస్తు అని చదివారు, ఇప్పుడు తండ్రి అనుకుందాం. సమీపింపరాని తేజస్సులో తండ్రి మాత్రమే వసించుచు. ఎక్కడ వసించుచున్నాడట తండ్రి? తండ్రి కంటే ముందు ఇంకేమైనా ఉన్నాయా నన్న లోకంలో? లోకాలు లేనప్పుడు తండ్రి కంటే ముందు ఏదైనా ఉందా? నా పాయింట్ అర్థం కాల. కానీ ఇప్పుడు తండ్రి కంటే ముందు ఏమి ఉందా? తేజస్సు ఉంది. తేజస్సు ఎట్టుంటుంది? ఇరుక్కున్నామా లేదా? తండ్రి కంటే ముందు తేజస్సు ఉందంటే ఇప్పుడు తండ్రి అనకూడదు. ఎవరిని తండ్రి అనాలి? అప్పుడా తేజస్సును తండ్రి అనాలా? అర్థమైందేనా? కాబట్టి ఏమర్థమైంది? ఇప్పుడు తండ్రి కాదు, ఇరుక్కుపోతాము. ఎవరున్నారట? ఇప్పుడు తేజస్సు ఎవరో తెలిసిపోతే ఆ తేజస్సులు ఎవరున్నారో కూడా అర్థమైపోద్ది. ముందు ఇప్పుడు తేజస్సుని ఎవరు చూద్దామనైనా? తేజస్సు అంటే ఎవరు చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం ఏమ్మా? దినవృత్తాంతముల గ్రంథం 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అక్కడ ఎవరు అన్నది తెలిసిపోయిందంటే మనకు చిక్కుముడి ఎక్కిపోద్ది. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. సందర్భాన్ని వివరిస్తున్నాడు. రైట్, అండర్లైన్ చేయండి అనే మాటను. యెహోవా తేజస్సా, అదేనా? యెహోవా యొక్క తేజస్సా? యెహోవా తేజస్సులోనా లేదా యెహోవా తేజస్సుతోనా అనేది మనకి ఇప్పుడు అర్థం అవ్వాలి. కింద చదువు. యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండెను. అండర్లైన్. నువ్వు ఎట్టి ఇరికిచ్చేస్తాడు. ఒక వాక్యం తీసుకుని వెళ్ళిపోయి కూడా చచ్చాడు వీడు. కింద ఏమన్నాడు? యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున. ఇప్పుడు తేజస్సుతో ఎవరున్నారంట? ఆయన యెహోవా అండి. యెహోవా అండి. అర్థమైందా బ్రదర్? యెహోవా తేజస్సుతో ఉన్నారట. ఆ తేజస్సుల్లో ఎవరు ఉన్నారట? ఆయన కూడా తేజస్సే. మళ్ళీ ఆయన కాదనుకున్నారు, మళ్ళా ఆయన కూడా తేజస్సే. కానీ మొట్టమొదటి తేజస్సు తండ్రి, రెండవ తేజస్సు క్రీస్తు. ఈయన కూడా వెలుగే, ఈయన కూడా తేజస్సే. చాలా రెఫరెన్స్ ఉన్నాయి. అసలు పాఠం పక్కెళ్ళిపోద్ది. బరా ఆలోచించండి. అలా తండ్రి అయిన దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తేజస్సుల్లో ఆయన మాత్రమే ఉన్నాడంటే ఇప్పుడు ఎవరు కూడా లేడా? పాఠానికి వచ్చేయండి. కానీ తేజస్సులో ఎవరున్నారన్నా? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎట్టున్నారట? పరిశుద్ధాత్మతో ఉన్నాడా? దేవదూతులతో ఉన్నాడా? ఎవరితో ఉన్నారట? ఆయన మాత్రమే. ఆయన మాత్రమే చెప్పడానికి ఆయన ఎంతకాలం ఉంటే ఆ మాట చెప్పాలి చూడు అప్పటికి. కానీ ఉన్నాడు అన్నది అర్థమవుతుంది. ఆ ఉన్న ఆయన్ని పరీక్షించినట్టు కనబడతా ఉంది. ఎట్టుంటాడు కొడుకు అని అంటే, ఆ కొడుకు చెప్పలేనంత కొడుకు, చేసుకున్నంతకంటే ఎక్కువగా ఉన్నాడు ఆ కొడుకు. ఎట్టా అని అంటే 15 నిమిషాల 45 minutes ఐ థింక్
45 నిమిషాలు ఆయన వదులుకొని ఉండలేకపోయాడట తండ్రి. అంత పెద్ద కొడుకండి ఆయన. ఏనన్నా అర్థమైందైనా? భూమి మీద ఆయన బతికింది ఎంతకాలం అయినా 33.5 సంవత్సరాన్ని దేవుని కాలంలో లెక్కిస్తే వెనక్కి వెళ్తే 45 నిమిషాలు మాత్రమే దేవుని లెక్కలో ఆయన భూమి మీద ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే 45 నిమిషాలు వదిలి ఉండలేవా? అవునా? భార్యను వదిలి భర్తను వదిలి ఉంటే వాళ్ళు అంటారు ఒక్కొక్కసారి ఫోన్ చేసి, ఏమండి యుగాలు గడిచిపోయినట్టుందట ఒకరోజు. అది ఎందుకు ఆ మాట? నిన్ను చూడకుండా యుగాలు గడిచిపోయినట్టుంది. గప్పని ఫేస్బుక్ ఓపెన్ చేయి, లేకపోతే అదేందన్నా వాట్సాప్ ఓపెన్ చేయి, అది కాకపోతే ఏదో చెప్పి ఆడవండి, అదేందన్నా స్కైప్ ఓపెన్ చేయి. చూడండి ముందు యుగాలు గడిచిపోయినట్టుందని. ఆహా, మీ భార్యలు మీ భర్తల్ని ఇట్టు ఊహిస్తే మరి తండ్రి అయిన దేవుడు తన ఒక్కగా కొడుగ్గా మొట్టమొదట పుట్టిన కుమారుడు అట రానియలేదు బాధని. ఎవరికి? తండ్రికి. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన, అర్థమైందా, సకల విధంగా కష్టపడ్డాడంటే, భూమి మీదకి వచ్చి కష్టమైనటువంటి తన ప్రాణాన్ని అప్పగించడానికి కూడా ఇష్టపడ్డాడంటే ఆ కొడుకు ఎట్టాటి వాడు ఏరుకోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, అబ్బా కొడుకంటే ఎట్టుండాలనుకున్నాడు. కొడుకంటే ఎట్టుండాలి? యేసుక్రీస్తులాగా ఉండాలి. చూసారా, ఆయన రాసుకున్నాడు. ఆయన మనమందరం పుట్టక మునుపు యేసుక్రీస్తుని చూసి చూసి ఇట్టాగే ఇంకొక కొడుకు ఉంటే చాలు, ఇట్టాగే ఇంకొక కొడుకు, ఇట్టాగే ఇంకొక కొడుకు, ఇట్టాటి అచ్చులు కలిగిన కొడుకులు ఉంటే వాళ్ళ కొడుకుల మధ్య నేను ఉండాలనుకున్నాడు. ఈ కొడుకును చూసే, ఈ కొడుకు ఎట్టాటి వాడనంటే ఆయన పోయి చచ్చిపోవాలంటే ఎప్పుడో సగం దారికి వెళ్ళిపోయి ఉంటాడు. అట్టాటి కొడుకు ఎక్కడికి? చావడానికి. అర్థమైందేనా? భూమి మీద నాకేదైతే అవసరమైతే ఉన్నదో దాన్ని చేయడానికి నేను లేకుండా ఏదీ కలగలేదు అన్నాడు. దేవునికి ఏదైతే కావలసినదో వాటిని చేయడానికి నేను లేకుండా ఏదీ కలగకూడదంటే ప్రథమ ఫలము కూడా తనే. ప్రేమైన వాళ్ళారా, అంతగా ప్రేమించి ఆ కొడుకును చూసి ఇట్టాటి కొడుకులు ఉండాలనుకున్నాడు. ఈరోజు మనం కొడుకుగా కలిగి ఉన్నామే ఒక తండ్రికి. ఆ తండ్రి కొడుకులు గోడు చూడు ఎట్టుంటుందో. బాధ వస్తే ఇద్దరు గ్లాసులకు సీర్స్ చెప్పుకుంటారట. ఇదేనా కొడుకు, ఇదే తండ్రి. నువ్వు ఫ్రెండో కదా ఎవరికే? తండ్రికి కొడుకు ఎవరటనైనా నేను ఫ్రెండ్ లాగా చూస్తున్నాను. అటు నా లవ్కి లవ్ లెటర్ ఇవ్వకూడదు. నా లవర్కే ఎవరిని? ఇదే అండి ఏ కథ? ఇట్టాటి తండ్రిత్వం కోరలేదు తండ్రి. ఎదుగో నాకు అనేక మంది పిల్లలు కావాలన్న దానికి నీ ప్రాణమైనా పెడతానన్నాడు యేసుప్రభు వారు. ఇట్టు కొడుకును చూసి ఇట్టాటి కొడుకులు అనేక మంది కావడానికే ఇంకొక కొడుకును పుట్టించాల్సి వచ్చింది. ఆ కొడుకు ఎవరైనా పరిశుద్ధాత్ముడు. పని ఎక్కువగా ఉంది కనుక అనేక మంది పిల్లలు చేయడానికి ఇదిగో ఇట్టాటి కొడుకును చూపిద్దాము అంటే, ఏ సార్ ఒకే కొడుకు ఉంటే సరిపోయి ఉండదా అని అనొచ్చు. ఒకే కొడుకుంటే అన్నదమ్ముడు ఎట తెలిసేది? అర్థమైందన్నా? ఒకే కొడుకుంటే అన్నదమ్ముడు చూపించమ్మా. మొదటి వాడు ఒకటి ఉంటే అన్నదమ్ముడిని చూపిస్తారా? ఎందుకంటే అక్కడ ఉండిపోయేదల్లా తమ్ముళ్ళు, అక్కడ ఉండిపోయేదల్లా కొడుకులే. ఆ కొడుకులు ఉండాలంటే అన్నదమ్ములు ఎలా ఉండాలో చూపించాలా. అందుకనే చిన్న కుమారుడైన పరిశుద్ధాత్మను పుట్టి మీరిద్దరు ఉండండి నీ కొంతకాలం వాళ్ళిద్దరిని వదిలిపెట్టాడు. వాళ్ళు ఎట్లా ఉండాలో తెలుసా? అది ఇప్పుడు మనకు కావాల్సింది. అట్టాటి అన్న, అట్టాటి తమ్ముడు. చూసారా ప్రియమైన వాళ్ళు, ఎంత ప్రణాళిక జరిగిందో తండ్రి దగ్గర. ఇదేదో ఆటోమేటిక్గా జరిగిపోయింది కాదు. డగ్గుడుగని ఎదురు చూసి ఒక కొడుకును చూశాడు. ఆ కొడుకులాగే అనేక మంది ఉండాలని అంటే ఈ భూమి మీద ఉన్న వారికి పాఠాలు చెప్పడానికి, బైబిల్ విజ్ఞాన కళాశాల ఈరోజు పాఠం చెప్పడానికి మరి ఏ అన్నను తీసి చూపిస్తాడు, ఏ తమ్ముని చూపించబోతాడని ఆ రోజే రాయించేశాడు 66 పుస్తకాల్లో. ఒక అన్న అంటే యేసు, ఒక తమ్ముడు అంటే పరిశుద్ధాత్ముడు. ఏ అన్నను లేకపోతే మీరు ఎవరైనా బోధించాలని మీరు ఏ అన్నం తీసుకొని చెప్పిపోతారు? ఏ తమ్ముని చూపించాలా? ఉన్న అన్నందరూ దొంగలే, అందరూ దొంగలే అన్నట్టు అందరూ దొంగనులు. తమ్ములేమన్నా మంచివాళ్ళమా? అందరూ దొంగ తమ్ముళ్ళమే. మీరు ఏ తమ్ముడిని చూపించాలి, ఏ అన్న చూపెట్టుంటారా అని 10th క్లాస్ మార్క్ పాసే మొహం చూడటుందా అని చెప్పేసి ఏమంటారు తెలుసా? వాడిని చూడు, వాడు పక్కింటి వాడిని చూడు అని చూపించాలి. పక్కింటి వాడిని చూపించాడు, పక్కింటి వాడు పాస్ అయ్యేలా ఉండాలా.
పక్కింటి వాడిని పాసు చేసి నువ్వు ఫెయిల్ అయితే వాడికి ఎత్తి చూపించడానికి పాఠంగా మారేవే. మరి ఇప్పుడు ఏ అన్న ఏ తమ్ముని చూపించాలి? అందుకే అక్కడ పరలోకమందు ఇద్దరిని పెట్టాడు. ఎవరైనా పెద్దన్న చిన్నన్న. ఆహా, ఎట్టయ్యాడు చిన్నన్న? కొడుకు ఎట్ట అవుతాడు? పరిశుద్ధాత్ముడు. అది శక్తి కదా. శక్తి అంటున్నారు నాను, వ్యక్తి అంటం లేదు కూడా. నేను శక్తి కాదని నేను అంటం లేదు. శక్తిలో వ్యక్తి, వ్యక్తిలో శక్తి లోకానికి తెలియలేదు. దేవుడు పరిశుద్ధాత్మని చేసినప్పుడు ఆయన శక్తిలోని వ్యక్తి, ఆయన ఓ వ్యక్తి అన్న సంగతి మర్చిపోయారు. యేసుక్రీస్తు ఎట్టాటి వాడో పరిశుద్ధాత్ముడు అట్టాటి వాడే. యేసుక్రీస్తు దేహంలో వచ్చాడు కాబట్టి ఆయన మాత్రం వ్యక్తి అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేహంతో రాలేదు కాబట్టి అది శక్తే, కానీ అది పరిశుద్ధాత్మగాడు. లోకములో బోల్డ్ మందికి అర్థం కాని సందర్భం ఇది. జమా మీరు వింటున్న మీరైనా చక్కగా దీన్ని విడమరిచి తీసుకెళ్ళండి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు శరీర రూపాన్ని దాల్చి వచ్చి ఉంటే అప్పుడు వ్యక్తిని ఉండేవాడమో. కానీ శరీరం ఉన్నా శరీరం లేకపోయినా ఒకడు, వ్యక్తిని ఒకడు అని పిలుస్తాము. శక్తిని ఏ విధంగా పిలుస్తాము? వ్యక్తిని ఏ విధంగా పిలుస్తాము? శక్తిని ఏ విధంగా పిలుస్తారో పిలవండి, వ్యక్తిని ఏ విధంగా పిలుస్తారో పిలవండి. ఒక వ్యక్తిని పిలవాలంటే ఎట్ట పిలవాలమ్మా? ఓ వ్యక్తిని పిలవాలంటే మామో అత్త తమ్ముడు ఎవడో ఉంటాడు కాబట్టి ఓ వ్యక్తి ఆడు. ఆ వ్యక్తిని ఎలా పిలుస్తాం? ఏమండి అది కనబడకపోతే, లేదా బాగా తెలుసుంటే ఏరా అన్నయ్య లాస్ట్లో అటు కూడా కలిపేస్తారు. ఓకేనా? ఏరా ఎందుకురా ఏరా అని పోతా, అన్నయ్య అని లోపేనా? ఏరా అన్నయ్య అని అన్న కలిపమా? అట్లాగూ ఏమండి శక్తిని పిలవండి. శక్తిని అంటే పిలుస్తావా? ఓ కరెంట్ అన్న అంటారా? కరెంటు శక్తి, కరెంట్ అన్న, కరెంట్ అక్క అనగలరా? శక్తిని కేవలము అది ఇదేనే పిలవగలం. కరెంటుకి ఇంత శక్తి ఉన్నది అనగలం. కరెంట్ అనే వ్యక్తిని పోల్చి చూపించము. వీళ్ళు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మని కేవలం ఒక శక్తి అనుకున్నారు కాబట్టి అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ అది ఇది కాదు. అతను ఎవరటైనా వ్యక్తి, శక్తిలో వ్యక్తి. శక్తి ఉంది, వ్యక్తి ఉంది. దేవుడు అంటే అర్థం ఏంటైనా? అమ్మ బాప్తిజం క్లాసులు ఉంటున్నవారు, దేవుడు అంటే అర్థమైనా శక్తి ప్లస్ వ్యక్తి ఈజ్ ఈక్వల్ టు దేవుడు. యేసుక్రీస్తు అంటే శక్తి ప్లస్ వ్యక్తి. పరిశుద్ధాత్ముడు అంటే శక్తి ప్లస్ వ్యక్తి. మానవుడు అంటే శరీరము ప్లస్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు మానవుడు. ఓకేనా? శక్తి పరిశుద్ధాత్ముడు శక్తి ప్లస్ ఎవరు కూడా వ్యక్తి అట. ఈయన తండ్రి ఈయన కుమారుడు అని ఎట్టంటారు? పరిశుద్ధాత్ముడు కుమారుడు ఎలా అవుతాడు? కుమారుడు అని ఎక్కడ బైబిల్లో ఉందా? ఉందనా? కుమారుడు అని బైబిల్లో ఉందా? ఉంది. చూడండి, రాసుకోండి. మిమ్మల్ని అడుగుతారు మళ్ళా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరు రాసుకోండి అన్న. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మరియు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ ఒకటి ఉంది, అందుకని చదువునైనా. మరియు మీరు కుమారులై ఉన్నందున ఎవరికి? తండ్రి దేవునికి. నాయనా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించబోతున్నాడా? పంపెను. కుమారుని ఆత్మను పంపెను అన్నప్పుడు కుమారుడు ఎవరు? యేసు అని చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎందుకు చెప్తారు ఈ పదాన్ని? మీరు తగులుకున్నారా? ఇది అర్థమై సావక ఇది పరిశుద్ధాత్మను కాదు, దేవుని కుమారుని ఆత్మ. దేవుని కుమారుడిగా పిలువబడుతుంది ఎవరు మాత్రమేను? యేసుక్రీస్తు మాత్రమేను. యేసు ఆత్మ. ఇంకా కొన్ని రెఫరెన్స్లు చూసామంటే యేసు యొక్క ఆత్మ అక్కడిని వెళ్ళనీయలేదు అని ఉంది. మరలా ఏ ఆత్మ? యేసు యొక్క ఆత్మ అతన్ని వెళ్ళనీయలేదంటే ఇంక వచ్చారు ఏమో యేసు ఆత్మ ఏమో ఇది అని అంటే ఇది కుమారుని ఆత్మ. ఒక్కవేళ వాళ్ళు అనుకున్నట్టు అనుకుందాం, ఇది యేసుక్రీస్తు ఆత్మని అనుకుందాం. ఓకేనా? కుమారుని ఆత్మ అన్నాడు కాబట్టి ఈ వాక్యము పరిశుద్ధాత్మయేనా లేకపోతే యేసుక్రీస్తు వారా?
ఏమైనా మీరైతే ఏమనుకుంటున్నారైనా? నువ్వు చెప్పబోతావులేనా? బాగా ఆలోచించండి అంటే మరలా నీ ప్రశ్న అడుగుతాం కదా. అందుకని ఇది కుమారుని ఆత్మను ఉంది కాబట్టి ఇది పరిశుద్ధాత్మని అనలేదు. కుమారుడు అని మనం పదాల్లో చూడగలిగేది ఏది మాత్రమేను? యేసుక్రీస్తుని మాత్రమేను అని అన్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు అని పెట్టి చూద్దాం. పై వచనం నుంచి చదువునన్న. అందరు బైబిల్ తీసుకోండి ఒక్కసారి. ఇది యేసుక్రీస్తు అని పెట్టి చదువుతాం. చదువునన్న. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని అంతేనా తన కుమారుని యేసుక్రీస్తును పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇంతవరకు ఎవరి గురించి మాట్లాడుతుంది? యేసుక్రీస్తే. ఇప్పుడు మరియు మీరు ఏమైపోయినారట? మీరు కుమారులై ఉన్నందున. మీరు కుమారులు ఎప్పుడు అయ్యారో చెప్పండి నాకు. అదేనా? ఎప్పుడు కుమారులు అయ్యేది? బాప్తిస్మం పొందితే కుమారులు అయిపోతామా? ఆయన రావాలి కదా. అర్థమైందేనా? బాప్తిస్మం పొందిన వారందరూ ఎవరిని పొందుతాము? యేసుక్రీస్తుని కదా. బాప్తిస్మం పొందితే ఎవరిని పొందుతారు? పరిశుద్ధాత్మను పొందుతారా? యేసుక్రీస్తుని పొందుతారా? పరిశుద్ధాత్మను పొందుతాము. అర్థమైనా? మీరు కుమారులైనందున. అదే మీరు కుమారులైనందున అప్పటికే ఆల్రెడీ పొందేశారు. అర్థమైందా? మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. హృదయంలో వచ్చి నివసించే ఆత్మ యేసుక్రీస్తు ఆత్మన పరిశుద్ధాత్మన? అర్థమైందండి మీకు? హృదయంలో వచ్చి నివసించాల్సింది. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు 2 రకాలుగా పనిచేశాడు. ఒక ఆయన దిగే ఆత్మ, ఇంకొక ఆయన నివసించే ఆత్మ. నీ ఆత్మలో వచ్చి నివసించాల్సింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈయన వచ్చి నివసిస్తాడు. యేసు యొక్క ఆత్మ వచ్చి ఏం చేసింది? ఆయన అదే యేసుక్రీస్తు వచ్చి ఏం చేసి వెళ్ళిపోయారు? నీ పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి నీకు నాకు నీ పాపాలకు దేవునికి అడ్డుగా ఉన్న పాపపు తెరని తీసేసి వెళ్ళిపోయాడు. ఆయన పని. అటు తర్వాత ఎవరు వచ్చేది? నువ్వు కుమారులు అవ్వాలంటే యేసుక్రీస్తు వస్తే కుమారుడు అవ్వవు. అది చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. 14, 15, 16 వచనాలు దయచేసి చదువుదాం. దేవుని ఆత్మ చేత. ఇగో ఇది పరిశుద్ధాత్మ. అర్థమైందా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు. ఒకవేళ యేసు ఆత్మ అనుకోండి, దీన్ని యేసు కుమారే అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే యేసుక్రీస్తు వస్తాడా? పరిశుద్ధాత్మ వస్తాడా? ఆయన పాపాలు కడిగేంత వరకు ఆయన పని. ఆ తర్వాత నేను రూపాంతరం చేయాల్సిన పని పరిశుద్ధాత్మ ఉంది. అర్థమైందా? ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వచ్చాడు. ఎందుకు? ఎలా వచ్చి ఏం చేస్తాడంట? మీరు కుమారులని చెప్పడానికి. వచ్చేమన్నాడంట? ఎలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై అక్కడ చెప్పిన ప్రకారం, గొలతీయులకు చెప్పిన ప్రకారం అట్ట పిలవాలా. అదే లేఖనం ఇది. ఏమన్నాడైనా? ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. అబ్బా తండ్రి అని మొరపెట్టేది ఇదిగో పరిశుద్ధాత్మ. ఎక్కడొచ్చి కిందకు చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే, పరిశుద్ధాత్మ తానే మన అనే ఆత్మలో వచ్చి కూర్చొని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అది మనం దేవుని పిల్లలమని మనకు సాక్ష్యం చెప్పేది పరిశుద్ధ ఆత్మ. ఈ ఆత్మ అర్థమైందన్నా? కుమారుని ఆత్మగా వచ్చింది మన దగ్గరికి. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ ఆత్మ? ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థం అవ్వాలి. అప్పుడు యోహాను సువార్త 15వ లేదా 14వ అధ్యాయానికి వెళితే అక్కడ పరిపూర్ణంగా చెప్పబడుతుంది. చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వెళ్ళిపోతూ పాపాలు కడిగేసి అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఏమని చెప్తున్నాడు చూడైనా?
14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకుందును. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. నేనేమి వెళ్ళిపోతున్నాను? మీ యొద్ద ఉండుటకు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉండుటకంటే ఎంతవరకు? మీరు పరలోకం చేరేంత వరకు ఉండుటకై. యేసుక్రీస్తు ఎల్లకాలం ఉండేదానికి లేదు నాయన. యేసుక్రీస్తు ఆత్మ అయితే మనతో పాటు కలకాలం ఉండేదానికి లేదు. తండ్రికి కుడి పార్శ్వన వెళ్ళి ఏం చేయాలైనా కూర్చొని ప్రాధేయపడాలి మన కోసం. ఆ తర్వాత ఎవరు వస్తారట? పరిశుద్ధాత్ముడు. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఆయన పేరు ఏమంటైనా ఆదరణకర్త అన్న దగ్గర ఇంకుంది చూడండి. అయినా ఉత్తరవాది. ఎవరు ఆ ఉత్తరవాది? యేసుక్రీస్తా? కాదు, పరిశుద్ధాత్ముడు. అను ఉత్తరవాది అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. కాబట్టి నేను వెళ్ళిపోవటం మంచిది. 16వ అధ్యాయానికి వచ్చి ఆ మాట అంటున్నాడు. అయితే ఆయన 16వ అధ్యాయము 13వ వచనం యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. అదేనా? సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వెళ్ళి అతన్ని పంపిస్తాను అని చెప్పి ఏమైనా తండ్రి యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎక్కి అక్కడ ఉన్న కుమారుడు అయినటువంటి పరిశుద్ధాత్ముడును ఎక్కడికి పంపించాడు? భూమి మీదకు పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని కుమారుడని మీరు ఎట్టంటున్నారు ఈ వాక్యంలో? ఈ వాక్యం సరిపోతుందా కుమారుడు అనిపించడానికి? ఏమైనా అర్థమైందా లేదా మీకు? ఇది కుమారుడు అని ఎలా చెప్పేస్తారు పరిశుద్ధాత్ముడిని? సరే, ఇంకొక రెఫరెన్స్ చూపిస్తా. ఏనా? ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వరకు కేర్ఫుల్గా చదివితే మీకు అర్థమైపోద్ది. శరీరము ఒక్కటే, అండలం చేయండి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే ఆత్మయు ఒక్కటే అంటున్నాడు, శరీరము ఒక్కటే అంటున్నాడు. మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలవబడితిరి. ఎవరైనా ఎవరు ఒక్కడే? ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. ఒకటే 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 అని చెప్పుకొస్తున్నాడు ఇక్కడ. ఒకటే ఒకటే అని చెప్పుకొచ్చి అందరికీ ఎవరెవరికి ఎవరెవరికి మళ్ళీ చదువు. మళ్ళా ఎవరెవరికి చెప్పాలి? మనం చదవండి. నాకు వచ్చి నుంచి శరీరాలు కలిగిన వారందరికీ. ఆహా, ఎవరైనా అదే పరిశుద్ధాత్మకి ప్రభువుకి విడివిడిగా పేర్లు వచ్చేసింది నాయన. ప్రభువుకి ఓకే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అలా అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు అసలు కుమారుడే కాదనుకోండి, అప్పుడు తండ్రి అయిన దేవునికి ఏమవుతాడు? తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముడు ఇది కాదనుకుంటే ఆయన ఏమవుతాడు? తండ్రి అయిన దేవుని కంటే ఎవరు ముందు లేరు. అర్థమైందా? ఆయన తర్వాత వీళ్ళు వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? కుమారుడు. కాకపోతే అందరికీ అని అంటే ఎక్సెప్ట్ పరిశుద్ధాత్మ కన్నడా ఆయనకి కూడా ఎవరు? కుమారుడే, ఆయనకి తండ్రినా. సరే, ఒకటి ఇప్పటికి కూడా క్యాలిఫికేషన్ రాలేదు అని అంటే మరొక రెఫరెన్స్ చూద్దాం. ఇది సహోదరుడు ఈరోజు చదివినిపించింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు ఎవరైనా యేసుక్రీస్తు నుంచి మాట్లాడుతున్న సందర్భం ఇది. తన కుమారుడైన యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో ఏమవ్వాలటైనా అనేక సహోదరులు అని అంటే అనేక సహోదరులు అంటే యేసుక్రీస్తు నుంచి కిందకు పుట్టిన వాళ్ళ లేదా యేసుక్రీస్తు నుంచి పైన పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారా? మొట్టమొదటి పుట్టింది ఎవరు? ఆ తర్వాత పరిశుద్ధాత్మను పుట్టాను అనుకుందాం. అట్లా మరి ఆయన ఈయనకేమవ్వాలి? అర్థమైపోయిందా? సహోదరుడు అన్నాడు అన్నట్టు ఏమో అని అర్థం.
అనేక సహోదరులు అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడి క్రీస్తుకు తమ్ముడే అయితే అప్పుడు తండ్రి అనే దేవునికి కొడుకే కదయ్యా. అర్థమవుతుందా లేదా మీకు ఈ రెఫరెన్స్లన్నీ? కొడుకని చూపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడిని. అర్థమైందా? అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వేరు కాదు, యేసుక్రీస్తు వేరు కాదు. యేసుక్రీస్తుకి తండ్రి అయినప్పుడు యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ఈ పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి అనే దేవునికి ఏమయ్యాడు? కుమారుడే. ఇదిగో యేసుక్రీస్తు అందరి సహోదరులలో అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చిన్నోడే, ఆయనకు కూడా ఏమన్నా ఇక్కడ చూడాలా. ఇప్పుడు అది ఇది అన్నారే, అది శక్తి ఆ వ్యక్తి తెలిసిపోతే ఇప్పుడు గొడవ పోద్ది. అర్థమైనా? అది శక్తి లేకపోతే వ్యక్తి. ఇప్పుడు మళ్ళా చదువుదాం. ఎక్కడికి? యోహాను సువార్త 16వ అధ్యాయానికి మళ్ళా రండి. చదివిన సందర్భమే మళ్ళా చదవండి, మీకు ఒక గొప్ప భాగ్యం చూపిస్తాను. అక్కడ దేవుడు రాయించింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచనమా? అయితే బాగా వినాలని మీరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్తిలోనికి నడిపించును. ఆయన మరలా ఆయన తనంతట తాను ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేయను. మరలా ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఇప్పుడు అది ఇది అని మాట్లాడుకొచ్చాడా? ఆయన ఈయన అని మాట్లాడుకొచ్చాడా? ఏమండి, ఆయనని ఏమనంటాము? కరెంట్ ఆయన అని అంటామా? పవర్ని కరెంట్ ఆయన అంటామా? శక్తి అయితే ఆయన ఈయన అంటారా? మరి ఏమనాలట ఆయన్ని? ఏదైనా వ్యక్తి కనుక ఆయన ఏమని పిలుస్తున్నాము? ఆయన. 17వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయము 7వ వచనం. రైట్. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త ఉత్తరవాది మీ యొద్దకు రాడు. డూనా? ఎవరి డూ? ఇప్పుడు చూడు 17వ అధ్యాయానికి రండి. అలిసిపోయేంత వరకు చూపిస్తా, మీకు ఓపిక ఉండాలి. కానీ వాళ్ళు దొరకాలి నాకు. ఆయన పాప 8వ వచనం కూడా చదువు. అది 8వ వచనం. అదిగో ఆయన, మళ్ళా ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన ఇన్ని చూపించాను నేను ఆయన కొడుకని. ఈయన కొడుకు కాదని ఒక రెఫరెన్స్ చూపించండి అయ్యప్ప అని. తను చూపిస్తారన్నా? ఈయన కొడుకు గాడు అట్టే ఉన్నాడు. యేసుక్రీస్తు కంటే ముందోడు కాదు, ముందోడని చూపించు. తండ్రి అనే దేవుడు కూడా ముందోడని చూపించు. ఎందుకంటే తండ్రి అనే దేవుడికి ముందున్నాడు, వెనకున్నాడా? ఆయనకి పుట్టిపోయినాడే. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదు. ఓకేనా? ఇవన్నీ మీరు చదువుకుంటూ మనకి టైం ఇంకెక్కువ అవుతుంది. ఆయన వ్యక్తి, ఆయన అయినాడంటే వ్యక్తి అయ్యాడంటే యేసుక్రీస్తు మొదటి వాడైతే ఈయన ఎవరు? రెండవ వ్యక్తి అన్నప్పుడు ఈయన ఏమవుతాడు? కుమారుడు. ఓకేనా? తండ్రి, కుమారుడు, చిన్న కుమారుడైన పరిశుద్ధాత్ముడు అని చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏనా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల వరకు చూడండి సందర్భాన్ని. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గా అవుతుంది. ఏమంటున్నాడు? పరిశుద్ధపరచు వారికిని, పరిశుద్ధపరచు వానికిని, పరిశుద్ధపరచబడిన వారికిని అందరికీ ఒక్కడు మూలం. అందరికీ ఒక్కడే మూలం. ఏం అర్థమైందో లేదో? అర్థమైందా? ఏమో చూద్దాం. మళ్ళీ చదువునా. పరిశుద్ధపరచు వానికిని, పరిశుద్ధపరచుబడు వారికిని అందరికీ ఒక్కడే మూలము.
ఈ హేతువు చేతను వారి నా సహోదరులని పిలుచుటకు ఆయన యేసుక్రీస్తు వారు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులను ప్రచురపరుచుతును. ఎట్లయిన సహోదరుడు తెలియనప్పుడు ముందు చెప్పింది ఎవరు? పరిశుద్ధ పరచవాడు ఎవరు? మనల్ని పరిశుద్ధ పరిచినది ఎవరు? ఎవరు మనల్ని పరిశుద్ధ పరిచింది ఎవరైనా? అంతే, ఆయన ఒక్కడేనా? పరిశుద్ధాత్ముడు చేయలేదా? అదే చూద్దురు ఇప్పుడు ఆయన ఏకత్వాన్ని. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో మిమ్మల్ని పరిశుద్ధపరిచి రక్షించింది ఎవరు చూడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తాను కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ కడిగి నిన్ను నూతన స్వభావముగా చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. ఎబ్రిని పరిశుద్ధపరిచింది ఎవరట అక్కడ? ఇప్పుడు పరిశుద్ధ ఆత్మని ఏమని పిలవడానికి సిగ్గు లేదట అని. సహోదరుడని పిలుచుటకు నాకెందుకు సిగ్గు? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడు సహోదరుడైతే తండ్రి అయిన దేవునికి ఏమవుతాడు? పరిశుద్ధాత్ముడు కుమారుడు కాకుండా ఇంకెవడు? అది కూడా నాకు సరిపోలేదు అని అనుకుంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము 49 నుంచి 50 వచనాల వరకు చదవండి. పోతే పోద్ది ఈరోజు. ఏం సంతోష్ గారు చదువుతున్నారు కదా, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 49 నుంచి 50 వచనాల వరకు. ఒకడు వచ్చారు సందర్భం. యేసు ప్రభు కనబడకుండా ఉంటే ఏనా కొడుకుని చూడలేక తల్లి చాలా రోజులు అయిపోయిందని పక్క ఊర్లో వచ్చి మీటింగ్ పెడుతున్నాడు అని అంటే ఆ మీటింగ్ దగ్గరికి కొడుకుని తీసుకొచ్చి చూపించమని చెప్పింది ఎవరు? మరియా. యేసుక్రీస్తుని కన్నా మరియా. అన్నదమ్ములు తీసుకొచ్చారు. ఈయన మీటింగ్లో ఉన్నాడు. అవునైనా ఒకరు చేత పంపించారు రిపోర్టు, మీ అమ్మ మీ అన్న వాళ్ళు వచ్చున్నారు అక్కడ. అది సందర్భం. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? లిస్ట్ చేశారు, చెప్పారు మీ అన్న తమ్ముడు వచ్చారని అంటే ఇప్పుడు ఏమి అనాలి చూడండి. ఈయన అందుకు ఆయన యేసుప్రభు అంటున్నారు ఈ సంగతి ఏ సంగతిని? మీ అమ్మ అన్నదమ్ములు వచ్చున్నారు అని చెప్పిన సంగతిని విని యేసుప్రభు ఎవర్రా ఏరేనా నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు అని చెప్పి తన చీజుల వైపు చేయి చాచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని వీళ్ళని చూపించేసి మళ్ళీ ఇంకందరిని కలుపుతుంటున్నాడు. మళ్ళా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువారు ఎవరైతే ఉన్నారో వారే నా సహోదరులు, నా సహోదరులు, నా తల్లి. ఇప్పుడు అర్థమైందేనా? ఏమర్థమైందో? పరలోకమందున్న తండ్రి యొక్క చిత్త ప్రకారం చేసేవారందరూ యేసుక్రీస్తుకి ఏమవుతారట? సహోదరులు అవుతారంటే తండ్రి యొక్క చిత్తమును అక్కడ పరలోకమందు నెరవేరుస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు లేడా? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చట్లో పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు అని అంటే పరలోకమందున తండ్రి యొక్క చిత్తాన్ని పరిశుద్ధాత్మను నెరవేరుస్తూ ఉన్నాడు అని అంటే మరి యేసుక్రీస్తు వారికి ఏమవుతాడు? సహోదరుడు, ఓదరుడు అని అన్నప్పుడు యేసుక్రీస్తుకు సహోదరుడు అయితే తండ్రిని దేవునికి ఏమవుతాడు? కాడా. ఇంకా చాలేదా? చాలంటారా? అరేనా ఇంకా చాలేదా చెప్పండి. ఇంకా చాలకపోతే ఇంకో రెఫరెన్స్ కూడా రాసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29. దీనికి బైబిల్ ఇప్పుతున్నారు దీనికి కంటత కదా నైనా అటు అయినా 29 వచ్చున్నాయా? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో దేవునికి ఎవరైతే కుమారులు ఉన్నారో వారందరూ యేసుక్రీస్తుకి ఏమవుతారు అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుకి ఎవరు? ఇక్కడ లెక్క ప్రకారం సహోదరుడే. అందరు సహోదరుడు అంటే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? యేసుక్రీస్తుకి సహోదరుడు అని అన్నప్పుడు మరి కుమారులందరూ తండ్రి దేవునికి ఏమవుతారు?
కుమారులు కాదా? అందులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఉంటే ఆయన ఏమవుతాడు? కుమారుడు కాదా? ఇది ఇప్పటికీ పరిశుద్ధాత్ముడు కూడా ఎవరని చెప్పినామనైనా కుమారుడు. ఎన్నో కుమారుడు? ఈ రెండవ కుమారుడు మొదటి కుమారుడు సహోదరులుగా ఈరోజు మనకు పాఠానికి నిలిచారు. ఇది కుటుంబం. ఆ కుటుంబంలో పెద్ద కొడుకే అంతుంటే చిన్న కొడుకుకి ఎంత ఉంటాడా? అర్థమైంది నాయన? పెద్ద కొడుకే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఊహులాడిపోతూ ఉంటే ఈయన ఏమో తహతహలాడిపోతాడట. ఏనా? అదేనా? జలముల మీద ఎట్టున్నాడట ఆయన? తహతహలాడిపోతాడు అని అంటే ఆహా ఇట్టాటి కొడుకులు ఉండాలనుకున్నాడు. ఇట్టటే కొడుకులు కనపడాలి నాకు భూమి మీద. ఎవరిని చూసినా అది గుదుగు చిన్న కుమారుడు, అది గుదుగు పెద్ద కుమారులాగా ఉన్నాడు, వీడు కొంచెం అంతేనా, వీడు కొంచెం ఎక్కువ అని చూపించుకునేటట్లు పరిశుద్ధాత్ముడును యేసుక్రీస్తు వారును ఏకీభవించి పోటాపోటీగా ఐక్యంగా తండ్రికి కుమారులుగా బ్రతికినట్టు దాఖలాలు ఉన్నాయి. ఈరోజు సహవాసమే కదా, కొంచెం ఎక్కువైనప్పుడు చెప్పు అనండి, చెప్తాను. ఎట్టట్ట ఐక్యతగా ఉన్నారో వాళ్ళు, ఎట్టట్ట కొడుకులుగా ఉన్నారో, ఎట్ట అన్న తమ్ముళ్ళుగా ఉన్నారో ఇంతవరకు చూపించింది అలా ఒక రెఫరెన్స్. అయితే ఇప్పుడు చూడబోయేది రెఫరెన్స్లు అన్న. వారు ఒక నిజమైన అన్నగా యేసుక్రీస్తు వారు ఒక నిజమైన తమ్ముడుగా. అన్న చేస్తామన్నాడు, అలసిపోయినట్టు తమ్ముడు ఏం చేస్తాడా? నిజం చెప్పాలి నాకు. అన్న చేసి అలసిపోయాడు, అప్పుడే వచ్చాడు తమ్ముడు చూశాడు. అన్న అంటే అప్పటికే ఏగి ఉంటాడు అంతేనా? పాప కష్టం పడుతున్నాడు అంటే తమ్ముడు చూడంగానే పారిటీనా అంటాడు అంటే ఎందుకని? అది తమ్ముడు. ఇట్టాటే ఐక్యత్వము పరిశుద్ధాత్మునికి యేసుక్రీస్తుకి ఉందా? ఏ విషయంలో ఉన్నారు ఇలాగ అన్నదమ్ములుగా? ఈరోజు అన్నదమ్ములు ఆ విషయంలో ఉన్నారా? ఆ దారిలో పోవద్దన్నాడు అన్న అంటే నువ్వు పోరా, వాడు ఏం చేస్తాడు నేను చూస్తాను నువ్వు పో అనే తమ్ముళ్ళు ఉన్నారు. అది చెయ్యొద్దు అన్నట్టే నువ్వు చెయ్యరా, వాడేం చేస్తాడు నేను చూస్తానా అనే తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముడు వద్దంటే కాదు అని అన్న అంటాడు, అన్న కాదన్నాడంటే ఇట్టాటి అన్నదమ్ములుగా ఈరోజు ప్రపంచం మీద ఉంటే ఎట్టాటి అన్న కావాలని నన్ను అడిగాడు ఒక ఆయన. అట్టాటి అన్న నేను ఎట్ట చూపించేది? అట్టాటి అన్నను చూపించాలంటే ఏ సన్నను చూపించాలి? అట్టాటి తమ్మును చూపించాలంటే పరిశుద్ధాత్మ అన్న తమ్ముడు చిన్నన్నను చూపించాలి. ప్రేమైన వాళ్ళారా, వారెట్టి ఏకీభవించరు చూడు. దేవుని యొక్క కోరిక నెరవేరాలి. దేవుని యొక్క సంకల్పం ఏదైనా ఆయనకు అనేక మంది కుమారులు కావాలి, ఈ పని నాకు కావాలి, అనేక మంది పిల్లలు కావాలనేది కోరిక. ఈ కోరికను తీర్చుకోవడానికి చిన్న కొడుకు వచ్చాడు, పెద్ద కొడుకు వచ్చాడు, అన్నదమ్ములుగా వారు ఏ పని చేస్తున్నారు? దేవుడికి కావాల్సిన పిల్లల్ని తయారు చేయాలంటే సృష్టి కావాలరా? ఓ చిన్న తమ్ముడు, మన భాషలో చెప్పుకోనంటే చిన్న తమ్ముడా సృష్టి కావాలి మనకి, మన తండ్రి కోరిక నెరవేరాలండి. తండ్రి అన్న ఒక పని చేస్తే తమ్ముడు వేరే పని చేయడు, ఆ పనినే చేస్తాడు. ఆ పనిలో ముందు సృష్టి కావాలన్నప్పుడు నేను లేకుండా ఏదీ కలగలేదు అండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే సమస్తమును కలగజేసెను. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. యేసుక్రీస్తు వారు లేకుండా సృష్టిలో ఏదీ కలగలేదు. అది పరలోకమైన, అది భూలోకమైన, అది పాతాళలోకమైన, అందరి సమస్తమైన ఎవరు లేకుండా కలగలేదట? యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అన్నప్పుడు అప్పుడు చిన్నన్న ఏం చెప్తున్నాడు? ఈ పనిని పెద్దన్న ఎత్తుకునే లోపు చిన్నన్న పోయి మరలా పెరుక్కొని కాసేపు నువ్వు కూర్చొని నేను చేస్తానని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రచురిస్తున్నాడు. చూడండి, సృష్టి నిర్మించడంలో అన్నదమ్ముల ఐక్యతను చూడండి. ఈరోజు అన్నదమ్ముల ఐక్యత లేకుండా ఉన్నారా? నా ప్రియ సోదరి సోదరుల, ఈ అన్నలను తమ్ములను చూసి మీరు ఐక్యంగా ఉండండి అయ్యా. ఎక్కడ గొడవలు లేదు చూడండి. వీళ్ళు సృష్టిలో చేసేటప్పుడు నువ్వు ఆ దారిన పోవద్దంటే నువ్వు ఈ దారిన పోవద్దంటారు అన్నదమ్ములు ఉండేరే. కానీ ఇదిగో తండ్రి తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇదిగో సృష్టిని చేసేటప్పుడు ఇరు అన్నలు ఏ పనులు చేస్తున్నారంటే ఇదిగో ఆయన చేస్తున్నాడు, అదే పనిని ఈయన చేస్తున్నాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అంటే అప్పటికి ఆయన చేస్తున్నాడు కావాలి ఆ పనిని. భూమిని ఆకాశం చేసే పని ఎవరిదయిందా? అదేనా? త్వరగా ఇద్దరు చేస్తే ఎట్లుంటుంది పని?
అది నెరవేరదా? ఇదిగో ఆయన అంత చేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు 2వ వచనంలో ఏం చేశాడు చూడండి. నేను చీకటి అగాధ జలంపై కమ్మి ఉండెను. అప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చాడు, చిన్నన్న వచ్చాడు, జలముల మీద అల్లాడుచూ ఉన్నాడు. జలముల మీద ఏంది అల్లాడేది? అల్లాడడం అంటే ఏందైనా? అల్లాడడం అంటే ఏందని? మనకు నచ్చినవి తింటికి వచ్చేసామంటే ఇంకో భోజనానికి ఎట్టుంటాం మనం? అల్లాడుతాము. ఎట్టని ఉదరు ఈ నీళ్ళు తాగు, ఆ కాఫీ తాగు, అదెత్తుకో, కూర్చోయి, ఏంది ఇది? అల్లాడడం. తండ్రిని దేవునికి కావలసిన కుమారులను తయారు చేయడానికి ఇదిగో పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడట. చిన్నన్న కాస్త లేటుకు వచ్చిన పర్వాలా, పెద్దన్న ఏసన్న కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నేను పెరికి పరైనా ఎక్కడుంది ఆయన్ని? జలములలో ఉన్నాయి. జలం మీద ఎందుకు ఆడుతున్నాడు ఈయన? జలము లోపల ఉంది కాబట్టి. ఏదేది? భూమి ఎక్కడున్నాయా? సూర్యుడు ఆడున్నాడా? చంద్రుడు ఆడున్నాడా? ఇప్పుడు వీళ్ళందరినీ పెరిగింది ఎవరు అనుకుంటున్నారా? ఒక్కొక్కరిని పెరుగుతున్నాడు పైకి. చూడండి, రెఫరెన్స్ కావాలా? 2 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. అది నాయన, ఇది పేతురు గారు చెప్పారు దీని సందర్భాన్ని. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉంది కదా, పూర్వం ఆకాశం ఉంది నాయన. ఆకాశం ఏడుందట? నీళ్ళలో, నీళ్ళ వలనను సమకూర్చబడిందట. ఇప్పుడు సమకూర్చబడింది నీళ్ళలో ఉండేదాన్ని ఎవరు పని కూడా ఉంది ఇందులో? నీళ్ళల్లో ఉండేదాన్ని పైకి చేయాలన్నా ఆకాశంలో ఎందులో ఉన్నాయట? నీళ్ళల్లో ఉన్నాయి. నీళ్ళల్లో ఉంటే నీళ్ళ మీద ఎవరుండేది? పరిశుద్ధాత్ముడు నీళ్ళ మీద అల్లాడుచూ ఉన్నాడంటే ఎందుకు అల్లాడుతున్నాడంటే ఈ సృష్టిని పెరగడానికి. 6 నెలలు కనబడును గాక రావాలా పైకి. అర్థమైందేనా? ఈ పనులు అన్న చేస్తున్నాడు, తమ్ముడు చేస్తున్నాడు. తమ్ముడు లేకుండా అన్న చేయడు, అన్న లేకుండా తమ్ముడు చేయలే. మీరు చూస్తూ ఉంటే ఒక విషయాలు కాదు. సృష్టి చేసేటప్పుడు ఇద్దరు ఉన్నారు, అందులో పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉంది. మానవుని చేసేటప్పుడు ఎవరి పాత్ర ఉంది నాయనా? తండ్రి పాత్రేనా? కుమారుని పాత్ర లేదా? కలిగినది ఏదియో నేల లేకుండా కలిగేది అనేది మళ్ళీ వచ్చేస్తుంది అని అర్థం. తండ్రి సంతకు మాత్రమే పెడతా ఉండేది, మొత్తం చేసేది ఎవరా? కొడుకులే. అర్థమైందేనా? ఏమన్నాడు? నరుడు చేసేసాడు, నరుడు రెడీ అయిపోయాడు. యేసుక్రీస్తు పని కూడా అందులో ఉంది. మరి పరిశుద్ధాత్మ పని ఉందా? నన్ను చేసేటప్పుడు పరిశుద్ధాత్మ పని ఉందా? ఉంది. ఎక్కడుంది? రెఫరెన్స్ యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చాను అని ఎవరు అంటున్నారు ఇక్కడ? ఎవరు రాసింది దీన్ని? యోబు గారు అంటున్నారు. యోబుని చేసింది ఎవరట? దేవుని ఆత్మ అండి. మనుషుని చేసేటప్పుడు అందులో ఎవరి పాత్ర కూడా ఉంది? ఎదుగో పరిశుద్ధాత్మని పాత్ర ఉంది. అంటే వీళ్ళ ఐక్యత, ఒక అన్న ఒక తమ్ముడు ఎలాగ ఉండాలి. ఒక పనిని అప్పగిస్తే తమ్ముడు వేరేగా అన్న వేరేగా ఆలోచించకూడదు. ఇద్దరు ఆలోచించాలి, ఏకీభవించాలి. రైట్, అది కరెక్ట్గా ఉండాలి. అందులో మొదటి సృష్టిది, అందులో ఏకత్వం కలిగి ఉన్నారు. రెండోది ఎవరైనా నరుని నిర్మాణించడంలో, నరుని నిర్మాణంలోనూ ఇద్దరు ఏమై ఉన్నారు? ఏకం కలిగిన వారై ఉన్నారు. పాపాన్ని క్షమించడంలో ఇద్దరి పాత్రలు ఉన్నాయి. అది ఎట్టుందో చూద్దాం. తర్వాత వచ్చేసి ఏదైనా పాపాలు క్షమించే విషయంలోనూ, బాప్తిస్మపు విషయంలోనూ, సంఘ నిర్మాణంలోనూ, సర్వసత్యమును తీసుకుని వెళ్ళడానికి అపోస్తులను ఎలా నడిపించటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ, అదేనా వాక్యాన్ని బైబిల్ని స్థిరపరచటంలోనూ వీరిద్దరూ ఏ విధంగా ఏకం కలిగి ఒక అన్న తమ్ముళ్ళుగా ఉన్నారో అదంతా రాసి ఒక అన్న ఒక తమ్ముడు ఎలాగ ఉండాలని చూపిస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు చెప్పేదానికి కుదరదు, కానీ అర్థమైందండి. ఒక్కొక్కటి చూద్దాం. ఇక సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ పాత్ర పెద్దన్న చిన్నన్న కనబడాలి. అర్థమైందా? ఎక్కడ పెద్దన్న చిన్నన్న, ఒక అన్న ఒక తమ్ముడు, ఒక కొడుకు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏ విధంగా ఉండాలో
ఈ పనుల ద్వారా చూద్దాం ప్రేమైన వాళ్ళరా. అది ఓ పెద్ద కుటుంబం. ఈ కుటుంబమే కలకాలం ఉండబోయే కుటుంబం. ఈ కుటుంబంలో నువ్వు ఒక అన్నగానో, ఈ కుటుంబంలో నువ్వు ఒక తమ్ముడుగానో ఉండాలనుకుంటే, అన్నగా ఉండలేరులే మీరు ఎవరు, అదేనా? మీరు తమ్ముళ్ళుగా ఉండాలంటే మరి అన్నాదమ్ముళ్ళుగా ఉన్నవారు, అక్కాజల్లుగా ఉన్నవారు ఎలా ఉండాలి మరి సంఘంలో? మీ కుటుంబాలు ఎట్టానే ఉన్నానని మేము అడగం, అయినా మీ కుటుంబాల్లో ఉంటే మిమ్మల్ని ఎవరిని అడగరు. కానీ సంఘానికి వస్తే నువ్వు ఖచ్చితంగా గేట్కి అదే చెప్పాను, గేట్ ఎంటర్ అయ్యావా ఖచ్చితంగా సహోదరుల ప్రేమ కలిగిన వాడయ్యుండు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, ఒకరికొకరికి ఎదురు చూడండి. పాటలు పాడేయలేమా? లేక పాటలు పాడేయలేము, వాక్యం చెప్పేసుకోలేము. ఆ రోజు ఎదురు చూసింది సంఘం, సరేనా? గొడవలు లేకుండా ఉండండి అని ఒకరికొరకు ఒకరు ఎదురు చూశారు. పాటలు వారారి ఒక్కొక్కరు పాడుకునేది కాదు, ఇది అందరూ పాడాలి. ఆరాధనలో 5 భాగాలు నెరవేర్చడానికి, ఒక కుటుంబంగా ఏర్పరచడానికి పాట వల్ల ఏమొచ్చింది చెప్పు? ఇక్కడ పాడిన పాట బయట పాడిన పాటే, కానీ ఇక్కడ పాడిన పాట కుటుంబంలో పాడతావు, అక్కడ పాడిన పాట బయట పాడతావు. కాబట్టి అందుకే సంఘాన్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ తప్పిదం ఉందా, ఒకరికి ఒకరు క్షమాపణలు, సరేనా? సహోదరుడు తప్పిదం చేసినట్లయితే ఎక్కడ? సంఘంలో. ఎన్ని మార్లు? 7 మార్లేనా? 7 మార్లు సరిపోతుందా అనుకుని లెక్కేసుకుని 7 మార్లు మాత్రమే క్షమించేసి మళ్ళీ వాడి మొహం నేను చూడను అనుకుంటున్నారు. నో, ఎన్ని మార్లు? సహోదరుడు ఉండి వాడు నీ నిర్మాణం ఉన్నాడనంటే క్షమించమని అడుగుతూనే ఉండనైనా వాడు క్షమిస్తూనే ఉండాలి. అలా అన్నప్పుడు ఒక సహోదరుడు ఒక సహోదరి ఎలా ఉండాలో నేర్పిస్తున్నది బైబిల్. కానీ ఇది సంఘంలో ఉండి అలా నువ్వు కలిగి ఉండకపోతే సిగ్గుచెట్టు. అర్థమైందేనా? ప్రతి ఒక్కరు ఒకరికొకరు క్షమాగుణం కలిగి తండ్రిని దేవుడు ఎదురు చూస్తున్నావా అన్నలా ఓ తమ్ముళ్ళ కలకాలము పరలోకం నుండి కుటుంబం మీరు ఉండడానికే. తప్పులు జరగవా? తప్పులు అందరికీ జరుగుతాయి. దాన్ని సరిదిద్దుకునే అవకాశం లోకంలో లేదు, సరిదిద్దుకునే అవకాశం ఎందులో మాత్రమైనా సంఘం అని కుటుంబంలో ఉంది. అందుకే మీకు సహవాసం ఏర్పాటు చేసింది. ఇక్కడ వచ్చే వారందరూ ఒక స్థాయికి సంబంధించిన వారు కాదు. అర్థమైందా? ఒకరికి ఎక్కువ స్థాయి ఉంది, ఒకరికి తక్కువ స్థాయి ఉంది. కానీ ఇళ్ళల్లో చూడైనా ఎక్కువ స్థాయి తక్కువ స్థాయి చూపించగలరు. సంఘానికి వచ్చినప్పుడు ఎక్కువ స్థాయి తక్కువ స్థాయి చూపించకూడదు. అందుకే సహవాసం ఒకరిగా కలిసి దీని మీద అలిగిలిపోతే, దీన్ని తినకపోతే, దీనిలో ఉండకపోతే నువ్వు సహోదరత్వం లేదు. సరే చూసుకో. సహోదరులు ఉన్నారు కొంతమంది, దొంగ మెట్టులై ఉన్నవారు ఉన్నారు అంటారు. మరి అట్టు కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? ఆరమరికి లేని ప్రేమ చేత ఒకరికి ఒకరము, ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఖచ్చితంగా మీరు కలిసి ఉంటే కానీ అక్కడ ఉండలేరే. ఇక్కడ ఉండకపోతే ఏం మాత్రం పోయా నీ మాట నేను వింటానా అని నువ్వు వెళ్ళిపోవచ్చేమో. కానీ రేపు అక్కడ ఉండిపోయి ఇది అన్న అయితే నువ్వే ఇక్కడ అన్నదమ్ముడుగా లేదంటే అక్కడ అన్నదమ్ముడికి ఎట్టుంటావు? ఇక్కడున్నవారు అక్కడ ఉండాలి అని అంటే ఇక్కడే నువ్వు కలిసి ఉండకపోతే నువ్వు అక్కడ కలిసి ఉంటావా చెప్పు? అందుకే ఇస్కరియోతు యోధాను కూడా వెంట పెట్టుకుని తిరిగింది యేసుప్రభు వారు. మారుతాడని. మారుతాడా? అక్కడ ఉండబోయేవారు కలిసి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. వద్దయ్యా ఈ కక్షలు, ఒక భిన్నాభిప్రాయాలు ఏదైనా ఉంటే దయచేసి తొలగించుకోండి. ఒకరికొకరు అరమరికి లేకుండా ఈ ప్రేమలో ఉండడానికి ప్రతి ఆదివారం మీరు వస్తుండేది. ఈరోజు ఊళ్ళో చూశారు చెదరించుకుంటున్నారు, నో ప్రాబ్లం. కానీ సంఘానికి వచ్చినప్పుడల్లా కాస్త మీ ప్రేమను సహోదరుల మీద చూపించుకొని ఓ మంచి అన్నదమ్ములుగా మీరు ఉంటే పరలోకముందున్న అన్నయ్య, క్రీస్తు అన్నయ్యకు, పరిశుద్ధాత్మ అన్నయ్యకు మీరు కలకాలం తమ్ముళ్ళుగా ఉందరు. మరి అన్నయ్యలు ఎలా ఉన్నారో, వారి పనులు ఎలాగున్నాయో వచ్చే వారం మనం ఆలోచించేద్దాం.